వాళ్ళు ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. నీతిమంతుల అందరం కలిపి చెప్తాం. నీతిమంతుల మార్గము యెహోవా ఒకటేను, దుష్టుల మార్గము నాశనమునకు. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు. మీ దాసులను మీరు ప్రేమించి జ్ఞానాధికార సంకల్పంలో ఏర్పరుచుకున్నారు. ఘనమైన మీ పరిచర్యకు కుమారుని మీరు పిలుచుకొని విశ్వాసం ద్వారా నేటి వరకు నడిపించడానికి మీరు కృప చూపించారు. మా ప్రతి అవసరతను నీ వైపులో తీర్చినందుకు వందనాలు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడిన కూడికలను మీరు దీవించినని, ఉదయకాలం వర్షాటకం అయినప్పటికీ చక్కగా నీ సన్నిధి మాతో వచ్చారు. ఈ రాత్రి రేపు ఉదయం రేపు రాత్రి కూడా నీ సన్నిధిని అనుభవిస్తూ మరి ఎంత ధ్యానం చేసినప్పటికీ అనేకమైన విషయాలు మీరు ఇంకా నేర్పిస్తూ ఉంటుండగా వాటిని నేర్చుకుని వాటి ప్రకారం నడవడానికి మా అందరికీ మీరు మంచి మనసును అనుగ్రహించడం, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ దివ్యమైన మాటలు మా అందరికీ వినిపించమని, ఇంకా వస్తున్న వారి మార్గాలను మీ కాపుదలు అనుగ్రహించండి. మా మానవులన్నిటికీ మీ భద్రతను గ్రహించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మంచిది. మరి ఉదయకాలం 1వ కీర్తన మనం ప్రారంభించాం. ఎంతవరకు అయింది? ఉదయం వచ్చిన వారు అంటున్నాను రాని వారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1 గంట ఉండి వచ్చిన వాళ్ళు పట్టుతారు. అది మీరు నేర్చుకుని వెళ్ళండి. దానికి ఆబ్సెంట్ అయినప్పుడు స్కూల్లో ఏం చేస్తాం? పర్లేదు అనుకుంటే పరీక్షలు ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతారు. మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే పొద్దున్న ఏం నేర్చుకున్న సిస్టర్ బ్రదర్ అని మీకు తెలుసుకోవడం పట్టుకోవడం, అది వారికి మేలే, మీకు మేలే. మంచిది. మొత్తం మీద ఉదయకాలం మొదటి లైన్ నేర్చుకున్నాం. మొదటి కీర్తనలో మొదటి లైన్, దుష్టుల ఆలోచన చెప్పున నడవ. మరి దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. అయితే ఇది దుష్టులు ఎవరు? ఎలా తెలుస్తుంది? ఎవరు మంచి వాళ్ళు? సంఘం లోపలికి వచ్చిన వాళ్ళందరూ మంచి వాళ్ళని తీసుకుంటామా? ఒకవేళ దేవుని ప్రజలు కాని వారు దుష్టులు అనుకుంటాం. మా చిన్నప్పుడు మేము రావడం, పెద్ద అవడం అది కూడా పోయింది. ఓనిడా టీవీ, ఆ కుర్చీలో కూర్చున్న తెలుస్తుంది, మీకు తెలియదు. ఎంతమంది తెలుసు? సార్లు ఒనిడా టీవీ, ఒనిడా టీవీ మాత్రమే. ఒనిడా ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్లో వాడు ఏం చేసేవాడంటే 2 కొమ్ములు ఎత్తుకుని వచ్చేవాడు, దానిలో చిల్లలు వచ్చేవాడు. అప్పుడు అనుకుంటూ సాతాన్ అంటే ఇలాగే ఉంటాడు, సాతాన్ అంటే అలాగే ఉంటాడా? సాతాన్ అంటే సాతాను ఎవరిలో ప్రవేశిస్తాడు అంటే తెల్లగా ఉన్న వాళ్ళు ప్రవేశించాడు. ఎవరిలో ప్రవేశిస్తాడు? నల్లగా ఉన్నవాళ్ళు. అంతేనా? తెల్ల క్లాస్ వేసుకున్నారంటే ఫాస్ట్గా సోమర పరిస్థితి కానీ ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. వీరిలో కాదు, వారిలో కాదు, ఎవరిలో అయినా దృష్టిలు దూరుతారు. ఎక్కడ కూర్చున్న మీలోనైనా, ఇక్కడ నించున్న నాలో కూడా దూరుతూ ఉంటాడు. ఎవరు అనువుగా ఉంటే వారిలో ప్రవేశిస్తాడు. అందుకు ప్రధానమైన ఉదాహరణ ఏంటంటే పేతురు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో నిన్న కూడా నేను చదివాను. నాకు గొప్ప నవ్వు వచ్చేస్తుందండి. ఏంటంటే, నేను ఎవరు అనుకుంటున్నారు అని యేసుప్రభు వారు ప్రశ్న వేశారు. వీళ్ళందరూ ఎక్కడో పక్కింటోడు ఎలాగంటున్నాడు, ఎదురింటోడు ఎలాగంటున్నాడు, వెనక్కింటోడు ఎలాగంటున్నాడు అన్ని చెప్పారు. ఆ సంగతిలో లేనిరా, మీరు నా దగ్గరగా ఉంటున్నారు, మీరు నన్నేమనుకుంటున్నారు అంటే ఎవరు? కొంతమందికి తెలిసినా మాట్లాడరు, ఎందుకంటే తప్పు అయిపోతే నవ్వుతారు. మనకి ఆన్సర్లు తెలిస్తే మనం ఎందుకు దాన్ని చెప్పి ఇది ఎవరు అని చెప్పాలి.
మొత్తం మీద అయ్యగారు ఎప్పుడు పేతురయ్య గారు ఎప్పుడు ముందుండేవారు. అందుకే దేవుడు అతనికి తాళం చెవులు ఇచ్చాడు. హల్లెలూయా. మనకు తాళం చెవులు ఇవ్వాలంటే తప్పైనా రైట్ అయినా ముందు దూకాలి. నేను ఎప్పుడప్పుడు పరీక్షలు పెడతా ఉంటాను మా చర్చిలో. మనం కూడా సంఖ్యాకాండం 1:16 మీద పరీక్ష పెట్టాను పోయిన వారం. నేను మొదలుపెట్టాను. అందులో 3 పదాలు ఉంటాయి. అవి పేరు పట్టిన వారు, పెద్దలు, పెద్దలు, ప్రధానులు. ఈ పేరు పడిన వారికి నేను చెప్పాను. మీరు ఆ పేరు పడిన వారికి చెప్పిన దానిలో మిగిలినవన్నీ మీరు రాసుకురావాలన్నా రాసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, మీకు ఏమొచ్చో మీ పేరు రాయవచ్చు కదా, పేరు రాసి మీరు అనౌన్స్ చేయాలి. మొత్తం మీద పరీక్షలో పాల్గొవాలి. అది మొదటి సూచన. వారిని దేవుడు దీవిస్తాడు. తప్పైనా పర్వాలేదు. తప్పులు రాసేమని కాదు, నువ్వు అడిగేస్తే దేవుడు సాయం చేస్తాడు. నేను ఎందుకు చెప్పడం కొట్టుకుని వెళ్ళిపోతానంటే మన వల్ల ఏం కాదు. అయితే పేతురు అన్నాడు, సరే పేతురు అన్నాడు నువ్వు క్రీస్తువి రైట్ ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే ప్రభువా శబాష్ ఏమన్నారండి, మంచి సరే చెప్పు, నాకు నువ్వే కనుక నువ్వు అక్కడ కూడా ఇది చెప్పకపోతే మళ్ళీ నేను ఎక్కడ ఎన్ని బాధపడాలని యేసు ప్రభు చాలా సంతోషించారండి. పేతురు గారు ఆన్సర్, పేతురు ఏదైనా నీతోనే నేను స్టార్ట్ చేస్తాను అన్నట్లుగా చేసరికి ఒక్కసారి అలా చూసాను. ఇక్కడ చూసేసరికి వాళ్ళందరూ ఎలాగన్నారు, మన ఊహలో చెప్తాం ఏం ఆగిపోయినా అన్నట్టుగా ఉన్నాడు. ఈ పొంగులో ఎలా ఉంటుండగా ప్రభువారు మాట్లాడుతూ, ఇంత టైం అయిపోయింది అబ్బాయి, నన్ను తీసుకుని వెళ్ళిపోతారు, సిలువ వేసేస్తారు, మరి జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా పాఠం మొదలెట్టారు. అదే అధ్యాయం, ఈ 2 సువార్తల్లో కూడా అదే అధ్యాయం ఉంటుంది. బాబు నాన్న పేతుడు ఏం చెప్తున్నాడు, అలా జరగదు, మాట మాట్లాడాలి, మంచి చెప్పాడా చెడ్డ చెప్పాడా, మంచి కోరుకున్నాడా చెడ్డ కోరుకున్నాడా? పేతుడు మంచే కోరుకున్నాడు. నువ్వు సిలువ వేయబడకూడదు, నువ్వు పట్టబడకూడదు అన్నట్టుగా అంటావు అంటే ఓ సాతానా. ఈ మార్పులన్నీ ఏమైపోయాయి, సాతానా అన్నాడు. నీలో సాతానా అలా పనిచేస్తుంది కూడా రాలేదు. డైరెక్ట్ ఇంకా పేరు తీసి పేతుడిని తీసి ఇప్పుడు ఏం పేరు పెట్టాడు, సాతానా. అంటే ఆయన ఉదాహరణగా తీసుకుంటే శిష్యుల్లో ప్రధాన శిష్యుడినే సాతాను వాడుతుంటే నువ్వు నేనెంత. కాబట్టి దుష్టుడంటే ఎక్కడో ఉండడం అనుకోవద్దు, హిందువుల్లో ఉండడం అనుకోవద్దు, మందిరానికి రాని వాళ్ళు ఉండడం అనుకోవద్దు. నేను పరిచయకి వద్దాం చిన్నప్పటి నుంచి ప్రభు ఏమంటారు, ఆ యొక్క పిలుపు పొందిన వద్దాం అనుకుని కింద మీద మాట్లాడేసరికి ఎవరు మాట్లాడినా అనేవారు, ఆమె అంతమంది ఉన్నాం చాలా వాళ్ళు వచ్చి ఏం చేసేస్తాం అనేవారండి. పెద్దలు పెద్ద అయ్యగారు ఉద్యోగం చేసుకుంటూ కూడా జీవించి అంటారు. మా ఆఫీసర్లు కూడా అంటారు, మీకు ఎందుకు ఆదివారం వదులుతాం, అంతమంది అలా చేయట్లేదు అంటారు. నా కౌన్సిలింగ్లో కూడా మంగళగిరిలో 6th బెటాలియన్లో నీలాగా కూడా వచ్చాడు, 3 నెలలకి గొంతు క్యాన్సర్ వచ్చింది అని నన్ను బెదిరించారు. ఈ లోపుగా నాకు కూడా అలాగే గొంతు పట్టేసింది. 5 నిమిషాలు వాకింగ్ చెప్తూ నాకు గొంతు పట్టేసింది. ఇది మాట్లాడలేకపోయాను. మరి ఇవందరూ ఎవరు అంటారు ఇప్పుడు, పెద్ద కాదు పోతాకి ఇంకా నేను రిజెక్ట్ చేయలేదు. నన్ను తీసుకెళ్ళి ఆయన పరిచయం చేసేది సేవ కొత్త ఉంటున్నారని నువ్వు అది సరే ఎలా ఉంటామని చాలా బాధపడ్డానండి. మానసికమైన కృంగుబాటు చాలా గొప్ప. గర్భల పరంలో తిరిగి మళ్ళీ పరిణితంగానే అదే అవమానం. ఇంకా మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే ఒకే మాట, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారో వారే సాతాను ప్రతినిధి.
ప్రతినిధి వారే దుష్టులు అంతే. వారు మంచి వాళ్ళ అమ్మ, నాన్న, సేవకుల కాదు. దేవుని యొక్క చిత్తుని ఉంటున్నారు. తెలియక మాట్లాడి, తెలియక ప్రోత్సహించేవారు మంచిగా ప్రోత్సహిస్తారు, మంచిగా ఉన్నట్టు ఉంటాయి మాటలు. కాబట్టి దుష్ట సంగతి ఏంటి, మంచి సంగతి కానీ మనం పోల్చుకోవాలి. కాబట్టి ఉదయకాలం ఆ దుష్ట ఆలోచనను రెహబాము తీసుకొని తన రాజ్యాన్ని పోగొట్టుకొని అవమానం పొందుకొని మరణాపాయం అంత పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు రెండవ లైన్కి వస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవగా. రెండవది పాపుల మార్గమున నిలవగా. ఆ యొక్క పాపుల మార్గమున నిలవగా అంటే మనము ట్రీట్మెంట్కి వెళ్తాం. ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత పచ్చకామల్లో లేకపోతే ఏదో షుగర్ వచ్చింది, వెళ్ళాము. మనకు మందులు ఇచ్చి నువ్వు జాగ్రత్తగా చెప్తారు, ఎంతవరకు నువ్వు ఇష్టానుసారంగా నువ్వు తిన్నావు, కానీ ఇకపై నుంచి నువ్వు ఆగాలి, ఆగాలి, టీ తగ్గించుకోవాలి, ఆ షుగర్ స్వీట్ తగ్గించుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు చెప్తారండి, జాగ్రత్తలు చెప్తారు. అలాగే రక్షింపబడిన తర్వాత ఉదయకాలం కూడా ఈ విషయాన్ని ప్రస్తావనలోకి వచ్చింది. మన సహవాసం మారిపోవాలి, మన స్నేహాలు మారిపోవాలి. అంటే మరి మనం ఉద్యోగం చేసేదంతా వారితోనే కదండి. వారితోనే అయినా మనం మానసికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు వారు దేనికి పిలుస్తున్నారు? ఈ క్రిస్మస్కి వచ్చాము మేము, మరి మీరేమో అది ముట్టుకోకండి, ఇంటికి కావాలి అంటూ ఉంటాం. అయితే దానిలో మనం గమనించాలి. ఎలా గమనించాలంటే ఉదాహరణ చెప్తాను, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. మనము ఒక గోతులో పడిపోయారండి, ఆ దారి వెంట వెళ్తున్నాం, బాబు రక్షించండి అంటున్నాడు. వాళ్ళు రక్షించడానికి మొదట నేను పడిపోయాను, ఆ పిల్లవాడు వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు లాగితే ఏమవుతుంది? నన్ను పైకి లాగకపోగా వాడేం చేస్తాడు? అది చూసుకోమాట, అది చూసుకోవాలి. చిన్న అనుమానం ఉన్నా మనం వెళ్ళకపోవడమే మంచిది. కాబట్టి పాపుల మార్పును కూడా ఈ మధ్య అంతా ఏం పెడుతున్నారు? వాట్సాప్ మంచి ప్రభావవంతం చేసి ఇప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం మనం వదిలేసిన స్కూల్ వాళ్ళు మనం పిలుస్తున్నారు. మంచిది కలవడం, కానీ ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఏమవుతుంది? మరొకసారి పునరావృతం కావడానికి అవకాశం. మన యొక్క శక్తి ఎంత ఉంది పరిశుద్ధతలో, వారి శక్తి ఎంత ఉంది అని గమనించాలి. తెగేసి చెప్పమని కూడా నేను చెప్పడం లేదు, కానీ సులభంగా తప్పించుకుని ఒకవేళ నేను మరలా దానిలో వెళ్తే మరలా మునుపటి స్థితి కంటే కడపడి స్థితి ఘోరమవుతుందేమో అనేది చాలా మనం ఆలోచించాలండి. ఎటు నుంచి ఎటు వాడి గురి ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఒక మంచి స్థితిలో నిన్ను నన్ను ఉంచాడు. ఏ స్థితిలో ఉంచాడంట? కింద రాయబడింది, నీతిమంతుల సభలో దేవుడు మనం చేర్చాడు. దేనిలో చేర్చాడండి? ఇది పరిశుద్ధుల సంఘము, జ్యేష్ఠుల సంఘము, నానా విధాల పేర్లు పెట్టుకుంటే ఒక పేరు సంఘానికి నీతిమంతుల సభ. దాని గురించి ఈరోజు మళ్ళా చెప్తాను, మళ్ళా లోపలికి వెళ్తున్నాను. ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. పాపుల మార్గంలో మనం ఉంటే మనకి ఏం నష్టం కలుగుతుంది అన్నది నేను తెలియజేస్తాను. ఆది కాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 18 మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము 200 గుడారపు ద్వారముకు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడాడు. 18వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాం దగ్గరికి దేవుడు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 19వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే ఆ పక్కనే ఉంది,
ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవి యొద్ద కూర్చుండి కూర్చుండి ఇక్కడ ఇద్దరైపోయారు. ఇక్కడ చూస్తే 18 అతడు కనులెత్తి చూసినప్పుడు ఎంతమంది? ముగ్గురు అయ్యారు. 19 అధ్యాయం వచ్చేసరికి ఎంతమంది అయ్యారు? ముగ్గురులో. అందులో ప్రధానమైన వారు యేసు ప్రభు అనుకుంటాం. యెహోవా అతనికి కనబడినంది. అతను లోతు దగ్గరికి వెళ్ళేసరికి అతను రాకుండా తన దూతలను పంపించాడు. వీలైతే దాని కోసం కూడా తెలియజేస్తారు. అయితే ఒకే మాటలో చెప్పాలంటే ప్రభువు గాని అతని దూతలు గాని వచ్చినప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడంటే ఇంటిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడని కొద్ది గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంట్లో ఉన్నాడు. అంతేనా? అదే వరుసలో మనం చెప్పుకుంటే 19 అధ్యాయంలో వారింటికి దూతలు వెళ్ళేసరికి ఆ లోతు ఎక్కడ ఉన్నాడు? మన భాషలో ఇక్కడ గుడారం అంటే ఇంట్లో చెప్పుకున్నాం. ఇక్కడ గవిని అంటే ఇప్పుడు 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 మాటలో చెప్పుకున్నాం ఊర్లో ఉన్నాడు. ఇప్పుడు మరలా అబ్రహాం ఎక్కడున్నాడు? లోతు ఎక్కడ ఉన్నాడట? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కాదండి, ప్రభు వచ్చినాడు. ఇంటికి వీళ్ళిద్దరింటికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినట్లు కానీ ప్రభు మన ఇంటికి కూడా వస్తూ ఉంటాడు. మనొకసారి కొత్త వలస మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే ఆయన పేరు పాస్టర్ గారి పేరు పరమానందం గారు. ఒకరు భోజనాలకు అన్నింటికి డబ్బులు ఇచ్చారు. కాబట్టి మీటింగ్ అయిపోయింది, భోజనాలు అయిపోయింది, తొందరగా వెళ్ళాలి. ఆ ముందు రోజే ప్రకాష్ అయ్య గారి దగ్గర నుంచి నేను హోటల్లో మీటింగ్ ముగించుకొని వెళ్ళాను. అలా అలసిపోయాము. కానీ మరి వెళ్ళాలి కదా అని వెళ్ళిపోతానండి ఇంటికంటే. లేదండి పాస్టర్ గారు ఆ ఒక్కరింటికి మరి ఇంత ప్రయాసపడ్డారు. సరే ఆమె బాగా పెట్టకూడదు వెళ్ళేసరికండి ఆయన లేడు. వీళ్ళు ప్రార్థనకి రాలేదు. సోఫా మీద కాలేజీలో కూర్చున్నారు. టీవీ మోగుతుంది, తప్పుదప్ప మోగుతుంది టీవీ. ఇంకా సడన్ గా మనం అనుకుంది జరిగితే మనకి స్విచ్ ఆఫ్ కూడా మర్చిపోతాం. కింద మీద పడతానని ఆపలేకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ భలే ఉంటాయి కదండి. అలా ప్రభువు మన ఇంటికి వస్తూ ఉంటారండి. మనం తెలిసిన పాస్టర్ గారు ఇంటికి వస్తూ ఉంటారు. ప్రభు గారు పాస్టర్ గారి కంటే ఎక్కువ సార్లు వస్తారు ఆయన. ఆ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నాం? అబ్రహాము ఇంట్లో ఉన్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఊర్లో ఎందుకు ఉన్నాడు అని అంటే మనం అదంతా బాగా అర్థం చేసుకుంటే అది 2024 ఎలక్షన్ టైం అనుకోవచ్చు. ఊర్లో ఉండి ఏం మాట్లాడుతున్నాడు? ఏ పార్టీకి ఎంత మెజారిటీ ఉంది, ఏ పార్టీ గెలుస్తారు, నేను ఏ పార్టీ తరఫున. పార్టీ గారు మాకు బాగా బైబిల్ తెలుసండి, మీరు చాలా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్లుగా చూస్తున్నాం. అంటే మన సిచ్యువేషన్ పోల్చుకొని చెప్తున్నానండి. వారు 19 అధ్యాయంలో లోతు వారిని సరిచేయడానికి మాట్లాడుతుంటే వీడు ఎవడో బయట నుంచి వచ్చి మన మీద అధికారంగా ఉండబోతున్నాడు రా అన్నారు. దాని అర్థం ఏంటి? ఇది అక్కడ ప్రధాని అవుదామని, ఆ ఊరికి పెద్ద అవుదామని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకని ఒక 10 మందితో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు. దేవుని ప్రజలకి అది అవసరమా? అవసరమే. ఎంతవరకు అవసరం? ఎంతవరకు అవసరం అంటే మనం ఓటు వేసేంత వరకు, అది వార్తలు తెలుసుకునేంత వరకు, ఆ ప్రభుత్వం కోసం ప్రార్థించేంత వరకు. అంతకు మించి వారి వెనక అతను వెళ్ళడం కాదు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదైనా ఆశించడం కానీ మన జీవితంలో తీవ్రమైన నష్టం కలుగజేస్తాను. నేను చాలా పోరాటంలో పడ్డాను దీనిలో. మొన్న ఎలక్షన్ ముందే పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే ఇంకా దానికి పాస్టర్ గారు ఒకరు కూడుకొని వరుసగా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి పొద్దున్న 10 గంటలకు
ఏం చేయాలో తెలియక కరెక్ట్గా అది మన గుడ్ ఫ్రైడే రోజు వెంటనే యోధా గుర్తొచ్చాడు నాకు. ఫోటో పెట్టాను. ఫోటో పెట్టి యేసు ప్రభు నమ్మేయడానికి ఏదో డబ్బులు తీసుకుని ₹1 తీసుకోకుండా నేను ఉరు బస్సును పట్టుకున్నాడు. రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు కూడా. వాడి గతిపడి ఇద్దరు పోస్ట్ వేశారు. పెట్టేసరికి ఇక నన్ను పెట్టుకున్నారు. వాళ్ళు ఏవో అంటున్నారు, నువ్వెవడు అది ఇది అంటున్నారు. నేను దాంతో పడుతున్నాను. లాస్ట్గా జాగ్రత్త అది దేవుని ఇష్టమైతే బైబిల్లో అలా చేసుకున్నాను. నాకు ఒక దేవుడికి సమానం చెప్పండి. నాకు అవసరమా వాళ్ళని కూర్చోబెట్టడం? దేవుడు కృపను పెట్టి మీ దైవజనులు మిమ్మల్ని చక్కగా నడిపిస్తున్నాను. మీటింగ్ ఏంటి హైలైట్ కరెక్టే. ఎంపీ వస్తే హైలైట్, ఎమ్మెల్యే వస్తే హైలైట్. మనుషులు తీసుకొచ్చి తీస్తే ఆ హైలైట్ ఉన్న హైలైట్ ఏమైపోతుందో పాడైపోతుంది. దేవుడు అనుకుంటున్నాడు లోతు దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోయినట్లుగా ఈ మీటింగ్ నేను రానని ఆయన వెళ్ళిపోతాడు. అబ్రహాం చూసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు వారి వల్ల మనం వారు రాకుండా ఉంటే ఒకసారి ఆ మీటింగులకి తప్పనిసరిగా పిలవాల్సి వచ్చిందండి ఎమ్మెల్యే గారు. ఎందుకు అంటే మా ఇంటికి రోడ్ లేదు, ఇప్పటికీ లేదు. అన్అఫిషియల్గా నేను 3 సార్లు వేస్తే 3 సార్లు కొట్టేశాను. 3వసారి మీటింగ్స్ రోడ్ లేదని మొత్తం మీద అలా ఇలా అంటే మా దగ్గర ఉన్న ఒక ఆయన ఎమ్మెల్యే దగ్గరికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చేసాడు. మమ్మల్ని ఎవరు వేసారు రోడ్డు అని గట్టిగా ఎమ్మెల్యేకి ఫోన్ ఇస్తే ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు చేస్తారు, మీరు వెళ్ళిపోండి అంటే ఎమ్మెల్యే గారి మాట వలన మాకు ఆ రోడ్డు ఆగింది. ఇప్పుడు మరి ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి. మీటింగ్కి మామూలుగా పిల్లలు మా అందరం వ్యాన్ వేసుకొని వెళ్ళాము. ప్రభు వాళ్ళకి ఇరుక్కుపోయినట్టున్నాను. ఇప్పుడు వీళ్ళకి కనుక చిన్న ఊసి తగిలితే సంతోషం, మన మీటింగ్ రావడం సంతోషం, 3 ఓట్లు వచ్చేదే. నేను లోపడుకుంటున్నాను. ప్రభు నేను ఇన్విటేషన్ ఇస్తాను కానీ నీకు రాకూడదు. ఇన్విటేషన్ ఇస్తాను కానీ నాకు వెళ్ళామండి. వెళ్ళి అమ్మ చాలా మీ వల్ల సహాయం చేస్తారమ్మా, రోడ్డు వచ్చారు, మేము వందనాలమ్మా, ఇవమ్మ మీటింగ్లు. అయ్యో పాస్టర్ గారు ఆ రోజే సమావేశానికి వెళ్ళాలండి. నేను లోపల దేవుడికి స్తోత్రం, లోపల బయట అలాగే అమ్మ అయ్యో అంటున్నాను. బయటికి అలా అనాల, బయటికి అన్నాను అయ్యో అన్నాను. దేవుడు మాకు కొంచెం గ్రామాల్లో నేర్పిస్తూ ఉంటాడు. ఆ డ్రామా అక్కడ ఉపయోగించాను. అయ్యో అమ్మ అన్న లోపల ఎంత గొప్పోడు ప్రభు లోపల దేవుడు కృపను బట్టి ప్రెసిడెంట్తో సహా ఈ రోజుకి ఎప్పుడు నేను పిల్లలు వాళ్ళు చాలాసార్లు నన్ను అన్నారు, మా చెల్లూరులో ఎలా జరిగేదని మీరు రాకముందు క్రిస్మస్ ఆవిడ ఏమన్నా ఎలా జరిపేదండి అన్నారు. అంతే అంతే. కాబట్టి ప్రియమైన దేవుడు అది గొప్ప కాదు. దేవుడు మన మధ్యలో ఉండాలి. దేవుడు మన మధ్యలో ఉండాలంటే మనం జాగ్రత్తగా కాపాడుతాం. సరే, మన ఇంటికి దేవుడు వచ్చేటట్టుగా ఉండాలి. మన ఇంట్లో ఏముంటే దేవుడు రానంటున్నాడు. అసలు ఎందుకు లోతు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదో ఆలోచించాలి. 2 సమయాలు తీయదు 12వ అధ్యాయంలో ఆ మాట నాకు బాగా కనిపిస్తుంది. దేవుడు అంట, నేను చదువుతాను, మీరు చూడకండి, నేను చదువుతాను, మీరు అందరూ తీయండి. 12వ అధ్యాయం 2వ సమయాలు గ్రంథం 12వ అధ్యాయం ఒక్క మాట. 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని చూడండి, అలా చూడండి పైన. నేను చదువుతాను, మీరు చూడండి. 12వ అధ్యాయం మొదటి. కావున యెహోవా నాతానును అందరు చదువుతాం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపారు. అది నాకు ఆ మాట పట్టుకుందండి. ఎందుకు అంటే అక్కడ పాపం ఎవరి మధ్యలో జరిగింది? ఎవరెవరి మధ్యలో జరిగింది? దావీదుకి బత్షెబాకి మధ్యలో పాపం. ఇప్పుడు ఆ పాపంలో నుంచి వారిని విడుదల చేయాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారిని ఎవరెవరింటికి పంపాలి? ఆవిడే క్రిస్టియనేనండి. మనం సాతాను అనుకుంటాం,
ఆవిడ క్రిస్టియనే, దావీదు క్రిస్టియనే మన మాటలు. ఇప్పుడు పాస్టర్ గారిని పెడితే ఎవరెవరింటికి పంపాలి? దావీదు గారికి ఇంటికి పంపాలి, ఇటు బెత్షెబా ఇంటికి కూడా పంపాలి. కానీ ఆ రాయబడి అవునా దాని నుంచి విడిపించడానికి నాతాను గొప్ప ప్రవక్తని దావీదు. అంటే దేవుని ఉద్దేశాలు చాలా వేరుగా ఉంటాయి. కాబట్టి దావీదుని అంతంగా ప్రేమించాడు. అతడు ఇరుకును పడిపోయాడు పాపంలో, దాన్ని ఎలాగే వినిపించాలి అని దేవుడు ఉద్దేశించాడు. కానీ బెత్షెబాని పట్టించుకున్నాడు. మనల్ని పట్టించుకునే విధంగా ఉండాలి అంటే ఒకసారి ఇరుకును పడుతూ ఉండొచ్చు, కానీ ఆయన ఇష్టలుగా కొన్నాళ్ళైనా మనము కొన్ని విషయాలు జీవించినప్పుడే ఆయన మన ఇంటికి రావడానికి ఇష్టపడతాడు. రెండవది మళ్ళా మన అంశానికి వచ్చేద్దాం. ఇటు దేవుడు దూతలు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? లోతు దగ్గరికి వచ్చినప్పుడు లోతు ఎక్కడున్నాడంట? ఊరిలో ఉన్నాడంట. అబ్రహాముని వెంబడించినప్పుడు లోతుకి ఒక బిరుదు వచ్చిందండి. ఎవరు చెప్పగలరు? అబ్రహాముతో సహవాసం చేయడం ద్వారా, అబ్రహాముతో ఇతను వెన్నంటుకొని ఉండడం ద్వారా లోతుకి ఒక ప్రత్యేకమైన పేరు వచ్చిందండి. అది మనకి 2వ పేతురు పత్రిక 7వ అధ్యాయము 2వ తీసిన పేజీ నెంబర్ చెప్పండి. కొంతమంది పేజీ తిరిగిపోతాయి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 219వ పేజీ. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం నేను చదువుతున్నాను. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన కార్యాలు పూరింపుము. బహు బాధపడిన, ఇంకొంచెం పురుషులు ఎందుకు మాట్లాడలేదు? ఇది మన పురుషులకు సంబంధించింది. నీ బహు బాధపడిన, పురుషుల స్వరం వినపడలేదు. బహు బాధపడిన నీతిమంతులకు లోతును తెప్పించను. 8వ వచనం ఆ నీతిమంతుడు. ఏ నీతిమంతుడు? అదే ఆ నీతిమంతుడు. ఏ నీతిమంతుడు? లోతు. ఇక్కడ 7, 8 వచనాలు ఎన్నిసార్లు రాయబడింది నీతిమంతుడని? 2 సార్లు. ఎందుకు నీతిమంతుడని పేరు వచ్చింది అతనికి? ఎందుకు అతనికి పేరు వచ్చింది అని అంటే, మొదటి కారణం తన నీతిమంతుడు కాడు, కానీ నీతిమంతుడైన అబ్రహాముని వెంబడించాడు. హల్లెలూయా. మన జీవితంలో అదంతా ధన్యతండి. మనం ఎక్కడండి లోకంలో ఉన్న వాళ్ళకన్నా ఏమైనా యోగ్యులువా, మంచివారనా? మన స్వభావాలు ఏమైనా యోగ్యమైనవా? కంటే యోగ్యులు ఉన్నారండి. దేవుని కృప. ఆ నీతిమంతుల పరిశుద్ధుల గుంపులు మనల్ని కూర్చుంటబెట్టాడు మన ప్రభు. ఇది గొప్పది. దీనికి ఒకవేళ మంచి ఏసీలు లేవు, మంచి ఇది లేదు, మంచి కుర్చీలు లేవు, వసతులు లేవు, మంచినీళ్ళు లేవేమో, కానీ ఇది ముఖంలో డిజిటల్స్ కంటే పెద్ద వాటి కంటే ఈ సభ గొప్పది. ఈ సభ మహిమ గలది. మహిమ గల సంఘం అంటాడు ఎఫెసీ పత్రిక. మహిమ గల సంఘం అండి. లోకానికి దేవుడి సంఘం ఎలాగంటే పనికిమాలిన సంఘం. ప్రపంచంలో పనికిమాలిన సంఘం ఏమనుకుంటున్నారు అందరూ? దయచేసి దాని మహిమ గల సంఘం అంటండి. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువలేరు. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో. ఇప్పుడు లీడ్లో పెద్ద అతనిగా ఎవరున్నాడు? ఎలన్ మాస్క్. నేను అంటున్నాను చూడండి, ఎలన్ మాస్క్ జీవితంలో మనం కలుసుకోము, అమెరికా అధ్యక్షుని కలుసుకోము, కానీ దానికంటే ఆయనకున్న కంపెనీ కంటే దేవుని సంఘము గొప్పది. బలహీనంగా ఉన్నాం మేము. చెప్పుకోవడానికి 10 లక్షలు ఇప్పుడు సంపాదించలేమా? ఎలాగంటే నన్ను ఏం అంటలేదు. నువ్వు అంటే సునీత విలియమ్స్ తీసుకొచ్చేది ఎప్పుడో మీరు పట్టులు పడుతున్నారు అంటున్నాడు. కెపాసిటీ ఎలా ఉంది సార్? సునీత విలియమ్స్ గారు ఎక్కడ ఉండిపోయారు? అక్కడ ఉండిపోయారు. అని అంటున్నాడు, వీళ్ళు నన్ను అడగట్లేదు, అడిగితే నేను వెళ్ళి తీసుకొచ్చేద్దాను.
స్పేస్లో ఉండిపోయింది ఆవిడ. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఇది ఎలా కనబడుతుందో నాకు తెలియట్లేదు, కానీ ఇది మహిమ కలిగిన సంఘం. ఇద్దరు ఏకీభవించి ఎలాంటి మస్తుని మనం గెలుచుకున్నట్లు చేయొచ్చు. పవర్ సంఘానికి దేవుడు ఇచ్చాడు. దీన్ని వదిలేసి మా ఎక్కువ మంది సేవకులు ఏం చెప్తామంటే మరి పెద్దగా ఎవరు లేదు, పేదల సంఘం అండి. పేదల సంఘం కాదు, మహిమ కలిగిన సంఘం, నీతిమంతుల సంఘం, పరిశుద్ధుల సంఘం, జ్యేష్ఠుల సంఘం. ప్రపంచంలో ఏ కంపెనీకి లేని పవర్ దేవుడు మనకి ఇచ్చేది. ఇద్దరు ఒక్క స్త్రీలంట గడగడలాడించారంటండి అదే ఎన్నికల్లో. అదొక విప్లవం అయిపోయింది. అన్నాడంట వాళ్ళు, ఈసారి నన్ను ఓడించినాడు ఎవడో అన్నాడా అని ఈయన పట్టుబెట్టారంటండి. అది గెలిచేటట్టు. నేను హిస్టరీ రాసుకోవాలి, గెలిచేటట్టు. దాన్ని రేపు ప్రమాణోత్సవం చేసిన ఈరోజు గుండె పోటీ చచ్చు. నన్ను ఎవరు ఆపుతారు అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది ఆ కారణం ఇద్దరు భగవాన్ అతడు వీలు లేదని ప్రార్థన చేశారు. కాబట్టి పవర్ నీకు నాకు ఇచ్చాడండి. కాబట్టి నీతిమంతుడైన అబ్రహాం అంటే ఎవరంట? అబ్రహాం ఎటువంటి వాడండి? ఏం నీతిమంతుడు? అతనిలో నీతి ఏంటండి? నీతిమంతుడు. బైబిల్ యొక్క నీతి వేరు, ప్రపంచంలో నీతి వేరండి. అందుకనే రోమపత్రిక దాని గురించి వేరే రాస్తారు. బైబిల్లో నీతి ఏంటంటే ఒకే మాటలో చెప్పాలంటే ప్రభువుని అంటిపెట్టుకోవడమే నీతి. ఏంటంటే 100 మందికి భోజనం పెట్టడం, వస్త్రాలు పెట్టడం, నీ ఆస్తి అమ్మేయడం నీతి కాదంట. మొదట ప్రభువుని అంతేనండి, మేము ఇవ్వక్కర్లేదండి. ప్రభువుని వెంబడించిన తర్వాత నువ్వు నీతి కార్యాలు చేయాలి. అది దేవుని పాలసీ. మనం నీతి కార్యాలు చేయడం ద్వారా నీతిమంతులు ఉంటాము. కానీ ప్రభువుని అంటి పెట్టుకున్న తర్వాత నీ హిస్టరీలో తిరిగితే, వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరాలకు, నెలకు ఒకరిని పైకి లేపుతున్నట్లుగా, పేదలకు ఆదరించినట్లుగా మన హిస్టరీలో రాయబడాలి. మనకు పరలోకి వెళ్ళిన తర్వాత అయ్యే మనకు బట్టలు. ఏంటి బట్టలు? నీతి క్రియలు మన బట్టలు. పరలోకంలో మన డ్రెస్ అయితేనే ఉన్నాయో బట్టలు, దిగంబరులుగా ఉంటారా? గ్రంథంలో ఉంది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రాలు ధరించుకున్నారట. అబ్బా, వస్త్రాలు ఎంత బాగున్నాయి. ఆ వస్త్రాలు ఏంటో తెలిసినా అవి పరిశుద్ధుల. ఎవరికైనా మీరు చేస్తే మంచి వస్త్రం, ఎవరికి బాప్టిజం తీసుకున్న తర్వాత మంచినీళ్ళు అవ్వలేదు అనుకోండి, అయిపోయా, జాగ్రత్త, మీరు నాకు టాపిక్ కాదు. కాబట్టి నీతిమంతుడు అంటాడు. ఏంటి ఇతడు చేసిన నీతి కార్యాలంటే మనకి చాలా కనపడతాయండి. ప్రభువుని వెంబడించిన తర్వాత అబ్రహాము అదొక పోరాటం అండి. ఈ రోజుల్లోనే మన ఊరు వదిలి వెళ్ళడానికి బయట ఇష్టపడలేదు. అంతా ఇక్కడ పార్టీ పని అయినా పర్లేదు, కానీ అక్కడ ప్రధానమంత్రి అయితే నాకు వద్దంట. మన ఊర్లో ఉంటూ మన పార్టీ పని అయినా చాలు. అమ్మో, ఇప్పుడు తగ్గింది. దీని ముందు తరానికి ఉన్నది. ఆ తరానికి ఆ ఊరిని విడిచిపెట్టాడు ప్రభు కొరకు, దేశాన్ని విడిచిపెట్టాడు ప్రభు కొరకు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు ప్రభు కొరకు. వెళ్తున్నాడంటే వెళ్తున్నాడు. ఇక్కడ వెళ్తా ఉంటే ఇక్కడ వెనకాతలంట సమూహం వెళ్తాం. అబ్రహాం వెనకాల ఎంతమంది వెళ్తారు? వీళ్ళందరూ ఇలా ఉన్నారంటే మోహన్ గారు ఇలా వెళ్తున్నారు. వీళ్ళందరూ ఒకేసారి వెళ్తున్నారంటే ఆ వీధిలో తెలియని వారు ఏమంటారు, వీరెవరు అంటే మోహన్ పాస్టర్ గారి సంఘం అండి అంటారు. అలాగే ఇప్పుడు అబ్రహాం ఆ రోజుల్లో ఏం చేస్తున్నారంటే వేల మంది అక్కడ వెనకాల వెళ్తారంటే, ఒక 2000, 3000 మంది వెళ్తున్నారండి. వెళ్తా ఉంటే అప్పటికి అబ్రాము అని పేరు, అతని పేరు. బ్రదరు, ఈ 2000 మంది ఎక్కడికి వెళ్తున్నారని ఒక 400 అడిగాడు. అడిగితే అతను ఏం చెప్పాడు? ఒకటి చెప్పాడు, అదిగోండి ఆయనే మా బాస్. బాస ఏంటి? మీరే బాస్? మీ వాళ్ళు వీళ్ళందరూ మీ పేరేంటి సార్? చెప్పండి మీరు. అబ్రహాం. మీ పేరేంటండి? అబ్రాము. అంటే అబ్రామా అండి. ఈ పిల్లలందరూ ఎవరండి మీ పిల్లలు? అబ్రాము అంటే మన భాషలో తండ్రి అని.
అలాగండి చాలా మంది ఉన్నారు. ఇందులో మీ పిల్ల ఎవరండి? నాకు పిల్లలు లేరు. అదేంటండి పేరేమో తండ్రి ఇస్తున్నాడు, అక్కడ కూడా పిల్లలు లేరా? 75 సంవత్సరాలు మీకు ఇప్పుడు పిల్లలు లేదంటే మరి ఏం చేస్తారండి? మా అమ్మ నాన్న పెట్టారండి ఆ పేరు. మనకి అలాగ అయిపోయింది బ్రదర్. అంటే సరేనండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? మనం ట్రైన్‌లో ఎవరైనా ఇద్దరు కలిసారండి. ఆ! ఫస్ట్ పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మనం అడిగేది మీ పేరేంటండి? మీ ఊరేంటండి? మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అడుగుతారా? ఇప్పుడు అబ్రాహాముని కూడా అడిగారు. ఆ బ్రదర్ అడిగారు. ఆహా! పిల్లలారా సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఏమన్నాడు? ఇప్పుడు ట్రైన్‌లో ఇలాగే అన్నాడు ఎవరైనా. మీరు మనం అడిగారు విజయనగరం. మీరెక్కడికి వెళ్తున్నారు? అంటే నువ్వేంటంటావు? అనవసరంగా ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడాను నేను? అవునా కాదా? ఇప్పుడు అప్పుడు ఒకటే. నాకు తెలియదండి. అరే! అనవసరంగా ఇంకా మీకు పలకరించాను. 15 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. నేను నా 15 నిమిషాలు వేస్ట్ సంగతి దేవుడెరుగు. ఈ వెనకాతల ఉన్నోళ్ళ సంగతి ఏంటి? ఇలా మరి పిచ్చోడి వెనకాతల వెళ్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. తను ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుగక వెళ్ళాడండి. అందుకు నీతి మొదలు అన్నాడు. సరే వెళ్ళాడండి. ఒకరోజు కింద మీద కింద మీద కింద మీద పడి ఇలా కింద మీద పడి ఒకరోజు దేవుడు వచ్చాడు మళ్ళా గీసిగిపోయాడు. ఉన్నమాట అనేసాడు. అలా నువ్వు అది ఇస్తానంటావు ఇది ఇస్తానంటావు ప్రతి ఒక్కరికి మీ బాబు పిల్లలు ఎవరంటే నాకు ఎవరు చూపించుకోవడానికి లేదు. అగో ఆ తమస్కి వెళ్ళియాల్సిరే నా కొడుకు అయ్యేటట్టున్నాడు అంటే ఇంకెందుకు రా బాబు నీకు ఇచ్చేస్తాను వచ్చే సంవత్సరం. ఎప్పుడు అన్నాడు? వచ్చే సంవత్సరం నీకు ఇస్తాను. వచ్చే సంవత్సరం ఇస్తాను తర్వాత ఇప్పుడు అన్నాడు నీకు ఇస్తాను కాబట్టి వినండి చాలా బాగుంది. ఇస్తాను కాబట్టి ఇక నీ పేరు మార్చేస్తాను అన్నాడు. ఎందుకు బాబు ప్రభువా పేరు మార్చడం? పిల్లడు పుడితే తండ్రి అయ్యినట్టే కదా, ఇంకా తండ్రి అని పదం ఉంచొచ్చు కదా. కాదు 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 కాదు, నువ్వు అనేక జనములకు తండ్రి కాబట్టి ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రాహాము అన్నాడు. సరే అనేక జనములకు తండ్రి బాగానే ఉంది, నాకు ఒక్కొక్క కొడుకుని ఇస్తాను, అది కూడా బాగానే ఉంది. అదేదో కొడుకు పుట్టిన తర్వాత ఇస్సాకు అని పేరు పెడుతున్నప్పుడు నేను కూడా అబ్రాహాం అని పెట్టుకుంటే బాగుంటది కదా. నీకు అర్థమైందా? అనలేదు. కొడుకు కూడా కొట్టలేదు. ఒక్కడుకు లేనందుకే ఆ పేరు వేస్ట్. ఇప్పుడు కొడుకు వచ్చే సంవత్సరంలో పుడతాడట. ముందు ఏం పేరు పెట్టాడు దేవుడు? ఈయన మళ్ళా తిరుక్కుంటే నేనేదో సంతకెళ్ళాను, సొంత ఊరికి వెళ్ళాను, మళ్ళీ కాబట్టి ఆ రోజు చూసాను మీతో మీరు నేనేనండి మీ పేరు ఆ రోజు అబ్రామ్ అన్నారు కదా అన్నాను నేను. బ్రదర్ ఆ రోజు మీరు కలిసేసరికి అబ్రామే, కానీ ఈరోజు నా పేరు అది కాదు. మరి ఏంటండి? అబ్రహాం. అవునా? నేను కలిసిన తర్వాత మీకు పిల్లలు పుట్టారా అంటే లేదు. మరి ఎందుకు ఆ అబ్రాం తండ్రి అన్న పదమే వేస్ట్ అని చెప్పాను ఆ రోజు మీకు. కానీ మా అమ్మ నాన్న ఎవరో పెట్టారన్నారు. ఇప్పుడు అబ్రహాం ఏంటండి అంటే దేవుడు చెప్పాడు నాకు ఇస్తానని. మరి ఏదో వచ్చే పెట్టుకోవచ్చు కదా. ఆయన పెట్టుకోమన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. ఇలాగా పాస్టర్ గారితో కొంత ఒక గంట సేపు మాట్లాడడానికి దేవుడితో చూపించారు. మాట్లాడుతున్నాం చాలా సంతోషంగా. ఆయన ఏం చెప్తారు నేను ఈసారికి మీటింగ్ రూల్ మారిపోయింది. మధ్యాహ్నం నుంచి పీరియడ్ కానీ ఆయన చెప్పారు అది కష్టమా నష్టమా అవుతుందో ఇవ్వదా డబ్బులా ఏమీ కాకుండా ఎంత వెంబడించుట ఎంత యోగ్యత. అలా దేవుడిని అబ్రహాము వెంబడించాడు. ఇంకా పర్సనల్ విషయానికి వస్తే 2 సార్లు నా భార్య చెల్లి అని అబద్ధం ఆడాడు. ఎన్నిసార్లు అండి? ఇప్పుడు ఎప్పుడైనా ఒకరోజు మార్కెట్కి వెళ్తున్నారు మీరు, అప్పుడు నేను మిమ్మల్ని అంటే బాధపడతారు. నేను పాస్టర్ గారు నేను ఎలా షాపింగ్కి వెళ్తాను,
ఎవడో వచ్చి చేయట్టుకున్నాడు అంట. నేను పరిగెట్టుకుని పారిపోయిన పార్టీ ఆవిడ ఎలా చూస్తుంది, నా సంగతి దేవుడికి ఒక సూదులా చూస్తుంది. అన్నాడు అంటారా అంటారా పక్కోడైనా బలిసినోడైనా తనకి బలం ఉన్నంతసేపు ఏం చేస్తాడు, పోరాడతాడు. ఇక్కడ రాజుతో ఏం పోరాడతానని చెప్పేసి అబద్ధం ఆడేసాడు అనుకున్నాం. సారా కూడా అలాగే ఓకే అన్నది. ఆ సినిమా అంతా మీకు తెలుసు, అందుకని మీకు ఏం చెప్పట్లేదు. మళ్ళా అక్కడి నుంచి వచ్చేసింది, ఐగుప్తు రాజు దగ్గర నుంచి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత బాగానే ఉన్నారండి, నేను దాని గురించి ఏం మాట్లాడలేదు. అది జరిగిన తర్వాత ఒక సంఘటన జరిగింది. లోతుని పట్టుకెళ్ళిపోయారు 5 రాజులు కలిపి అని చెప్పి వార్త వచ్చింది. దీనికి ఏమొచ్చిందంట, పౌరుషం వచ్చింది. ఏమొచ్చిందంట, ఒక రాజు దగ్గర భార్యను ఎత్తుకెళ్ళుకున్నది పౌరుషురాలు, కానీ తనను వ్యతిరేకించి వెళ్ళిపోయిన లోతు. ఇంక ఎన్నకాలం ఈయన్ని అడిగి నేను వెళ్ళాలి, మాయా సామలు కూడా వెళ్తాను, మాయా నాన్న విజయవాడ వెళ్తాను, నేను ఒక పెద్ద అయ్యాను కదా అన్నట్టుగా వెళ్ళిపోయిన లోతు అక్కడ సుధమ కుమారులు ఉంటుండగా రాజులు ఎత్తుకెళ్ళిపోయి తెస్తే తీర కత్తి అన్నట్టుగా తెస్తే 318 మంది అతను వెంబడిస్తే వెళ్ళి ఈ లోతు కోసం ఒక్కొక్కడు ఏం చేశాడట, స్టోరీ అయిపోయింది అని ఇంటికి వచ్చాడు అనుకోండి. మనం అందరం సారా అనుకున్నాం, కొన్ని మీరే సారా అనుకున్నాం. భలే కొట్టారండి అంటారా గుర్తున్నాడు ఎవరైనా? నన్ను వాడు ఎత్తుకొని వెళ్ళిపోతే చెల్లి అని చెప్పి తెప్పించుకున్నావా? ఏ విషయంలో యుద్ధం చేయాలి మీరు చెప్పండి. ఈరోజు అసలు మీరు చెప్పండి. భార్య విషయంలో యుద్ధం చేయాలా, లోతు విషయంలో యుద్ధం చేయాలా? సరే, భార్యని మేనేజ్ చేయడం కొంచెం కష్టమే, ఎవరిలా మేనేజ్ చేసి భార్యని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మనకి ఆనందాలు కన్నా అవును అవును అంటాం. ఇంట్లోనే నువ్వు తగువ పెట్టుకున్నావు అనుకోండి, ఇంకెక్కడ నువ్వు సాధించలేదు. చూడండి, ఎలాగో మేనేజ్ అయిపోయింది అనుకుందాం. మళ్ళీ రెండోసారి గెరారులో కూడా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అప్పుడైనా సారా ఇలా ఉండొచ్చు. మొన్న లోతును పట్టుకెళ్ళిపోయినప్పుడు యుద్ధం ఆడిస్తావు, రమ్మంటే మాత్రం ఊరుకుంటావా? ఏం మనిషిలో ఏం మరి రా నీకు తెలియదు అన్నారు. అలా ఆవిడే అనలేదు కూడా. చూడండి, ఒకటి విషయం నాకు అర్థమైంది, నేను ఎక్కువ మర్మాలు ఏం చెప్పట్లేదు, కానీ తన కోసం తాను నీతిమంతుడు ఎక్కువ ప్రయాసపడండి. నీతిమంతుడు అయితే ఇతరుల కోసం. అమ్రాము యాకోబులు అయితే మోషేని పెంచారు. యాకోబులు తన బిడ్డకే తాను పాలించి, దేవుని మహిమంటే అదేనండి. విచిత్రంగా చచ్చిపోవలసిన టైంలో ఆ తన బిడ్డ కోసమే తన జీతం పొందుకొని ఆ మోషేని పెంచుతున్నప్పుడంట ముగ్గిపాలు అంటాం మనం తెలుగు భాషలో అష్టపాలు. ముగ్గిపాలతో ఏం నేర్పించింది మోషేకి? ఏం నేర్పించిందండి? నాన్న పెద్దడవుతారో ఇవా మీ నాన్నే నీకోసమే అదే పొలదు, నేనే అని చెప్పలే. అంతకు మించి నువ్వు పెద్ద అవుతారో నీకు రాజభవన్ వస్తుంది, పెద్ద ఎంత చూసుకోయే అన్న పెద్ద నాకు మంచి ఇల్లు కట్టాలి, అందరికి తెలిసి పెట్టించిన నన్ను తీసుకెళ్ళిపోవాలి ఏదో ఒక విధంగా. ఆ అమ్మని తీసుకొచ్చి నా వంట మనిషిగా పెట్టు అంటే నువ్వు చెప్తే వినేస్తారు, కాబట్టి నేను రాజమండ్రిలోకి వచ్చేస్తాను. ఇలాంటి ఏమి చెప్పలేదండి. ఏం కోసం బాగుంది అన్న అంటే, రే అందరు చచ్చిపోతున్నప్పుడు దేవుడు నిన్ను బ్రతికించాడు రా, నువ్వేం చేయాలో తెలిసినా నీ ప్రజలను కాపాడే బాధ్యతను దేవుడు ఇచ్చాడు. గుర్తుపెట్టుకో 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 గుర్తుపెట్టుకో. ఇదే పాఠం 40 సంవత్సరాలకు సరిపోయిన పాఠాన్ని పౌలు విడిచిపెట్టి ఆ
భవనానికి వెళ్ళేలోపు నేర్పించిందండి. మనం ఒక పాట నేర్పిస్తాం, దాంట్లో వీటి మీద బడే బడే డబ్బులు తెస్తారా నువ్వు అని బడేలు మారితే 3 రోజులు బాగుంటుంది, బుద్ధిమంది. మళ్ళీ వచ్చి వారు 10 చేయలే అంటే మన పాఠం ఎన్నాళ్ళ పనికి వచ్చింది? మన పాఠం ఎన్నాళ్ళ పనికి వచ్చింది? వారం, 10 నెల. కానీ యాకోబుకు పాఠం మోషేకి లోపల నరాలు ఎప్పుడు పెద్ద అవుతాయి, ఎప్పుడు నా ప్రజలను కాపాడుతాను. ఆ తల్లి అది నేర్పించిందండి. తల్లిదండ్రులుగా మనం ఏం నేర్పించాలంటే, నా కోసం, మన ఇల్లు కోసం, మన కుటుంబం కోసం కాదు, దేవుని రాజ్యం కోసం బ్రతకాలని పిల్లలకు నూరిపోయాలి. అలా నూరు పోసిన వాళ్ళు నీతిమంతులు అవుతారండి. అప్పుడు ఇశ్రాయేలును రక్షించినప్పుడు మోషే తల్లి కూడా అందులో ఉండి రక్షించబడింది. తన కోసమే ఆ రోజు మాట్లాడుంటే ఆ మోషే ఉండడు, యాకోబు ఉండడు, ఇశ్రాయేలు కూడా ఉండడు. మోషే చరిత్ర జీవితంలో ఏం నేర్పిస్తున్నాను తెలియదు. అబ్రహాము ఇతరుల కొరకు పోరాడుతున్నాడండి. ఆ యొక్క మరలా దేవుడు కూడా ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో వీరింటికి వచ్చి వారింటికి వెళ్తానని చెప్పాడు. ఎందుకు వెళ్తానని చెప్పాడంటే, ఆ సొదొమ గొమొర్రాను నేను ఏం చేస్తాను, నాశనం చేసేస్తాను. 19 అధ్యాయం అదే కదా ఉంది. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో, ప్రభువా నాశనం చేసేటప్పుడు మా పిల్లలు తెప్పిస్తావా అని అనలేదండి. ఏమంటున్నాడు, అంతమంది ఉంటున్నా, పాపులు ఉంటున్నా, నీతిమంతులు కూడా ఉంటారు కదా, ఒక 50 మంది ఉండొచ్చు కదా, ఆ 50 మంది కోసం ఆ పట్టణాన్ని కాపాడవా అని బేరం మొదలెట్టాడు. ఆ రోజు ఆడోళ్ళు మించిపోయాడండి అబ్రహాం గారు. కాయగూరల దగ్గర ఎప్పుడైనా బేరం ఆడడం చూసారా మీరు? చూడాలి. చీరల దగ్గర బేరం ఆడడం చూసారా? పిచ్చిపోతుంది. మనం ఎంత జ్ఞానం సంపాదిస్తాం కానీ వాళ్ళ బేరం దగ్గర మనకు గురిపడి వచ్చేదండి బాబు. మనం 1000 రూపాయలకి అడిగారు, ఆ చెప్పడానికో మనం అడుగుతాము, 900 900 కానీ ఇవ్వ అని అడుగుతాం. మనం అంటే 200 ఇవ్వ అని అంటాడు, 200 అంటది. అనేసరికి సిగ్గేస్తుంది. బదులు పక్కన ఎందుకు బేరం ఆడుతున్నది. వంకాయలు ఏరుతారండి, ములంకాయలు ఏరుతారు కింద వేడ. ఇది కొన్ని తర్వాత ఇంకోటి ఎవరు కొనకూడదు, అన్ని కిందకి వెళ్ళిపోతాయి బెండకాయలు అని ఇలాగంటారు. ఆడు ఇసుకుంటాలేమ్మా, నువ్వు ఇక్కడ అంటాడు. ఇది చేసి అంటాడు. కాబట్టి ఒక్క చీర కొనేసి మొత్తం దించేస్తారండి సరిచేస్తారు. ఆ బెయిల్స్ లో వస్తాయి లారీల్లో, అప్పుడు దించుతారు, మళ్ళీ నువ్వు వెళ్ళినప్పుడు దించేస్తారు మొత్తం. ఇన్ని దించేసినా చివరికి ఒకటి కూడా నచ్చదు. అసలు కొంచెం పక్కకి వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ మీ మనసులో ఉండిపోతాను. ఇన్ని చీరలు చూసినా ఎందుకు చీర నచ్చట్లేదు తెలిసినా మీకు మర్మం నాకు తెలుసు. చెప్పాలి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 10 రూపాయలు ఇస్తే చెప్పాలా వద్దా చెప్పండి. అంటే అంత ఫెయిల్ అయిపోయినట్టే కదా చెప్పండి అంటానంటే. ఇన్ని సంవత్సరాలు బీరువాలు చీరలు ఉంటాయి కదా, నచ్చవు మనకి. ఎందుకు నచ్చట్లేదు అంటే, కొన్నప్పుడు చీర కాస్త చూడవు నువ్వు. ఈ చీర కాస్త చూడవు, అది బాగుందా ఇది బాగుందా. ఈరోజు 3 గంటలు అయిపోయింది కింద బండి స్టార్ట్ చేసి, నువ్వు వస్తావా రావా ముందు ఇప్పుడు బండి కూర్చో. 2000 ఇచ్చాడు ఆయన, పోయి 2000 ఇస్తారు. ఇంక జీవితాలు ఇది అసలు స్వతంత్రం అర్థమైందా? కొన్నప్పుడు చీరను చూసుకో, ఆ చీర ఈ చీర మీకు ఎందుకు, అందుకు నచ్చదు. ఓకేనా? మీకంతా ఆలోచిస్తున్నారు. సరే, దేవుడు బిడ్డరా, అబ్రహాం అంట ఆడవాళ్ళని మించిపోయి దేవుడి దగ్గర పేరు పెట్టాడండి. కిందండి ఒకసారి మాట కోపడకపోతే అలాగనుకొని ఇలాగనుకొని 50 దగ్గర మొదలెట్టినాడు. ఆ 19 అధ్యాయంలో ఎక్కడ మొదలెట్టారండి? 50 దగ్గర మొదలెట్టాడు. చూడండి 26వ వచనంలో 50 మంది నీతిమంతులు ఉంటే నేను చంపను అన్నాడు, తాగిదును అన్నాడు. అలా వచ్చేసరికి ఇదంతా చదివితే మనకు టైం అయిపోతుంది. 32వ వచనం వచ్చేసరికి
అయితే అతడు ప్రభు పాపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అని అన్నప్పుడు ఆయన చెప్పండి, ఆ 10 మందిని బట్టి నాశనం చేయకు. అక్కడ తర్వాత వచనం బాగుందండి, 33వ వచనం అట్లా గట్టిగా చదువుతాం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. నా వైపు చూడండి. అప్పుడంట ఇంకా 10 మంది బేరం అయిన తర్వాత దేవుడు అక్కడ అబ్రహాంతో ఉండకుండగా చాలించి వస్తాను పెద్దలు అంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళకపోతే మీరు చెప్పాలి, దేవుడు అనుకుంటాడు వీడు వచ్చేసి 10 నుంచి ఎక్కడికి వస్తాడు, 5కి వస్తాడు. 5కి వస్తే నా పని అయిపోయింది. ఇద్దరు కూతుర్లు, మనకి ఒక కూతురు ఉంది, పెళ్లి అయిపోయింది, మనకు తెలియదు, ఎవరో చెప్తారు, అది వదిలేదు, ఉన్నదాన్నే మాట్లాడతాం. ఇద్దరు కూతుర్లు, వారికి పెళ్లి సంబంధాలు కుదిరిపోయాయి. అంటే 4, వీళ్ళిద్దరు ఎంతమంది అయ్యారు? 6. ఈయన అనగా 5 అని నువ్వు అనేసాను, నేను అనేస్తే నీకు నువ్వు అనేస్తాను. ఇంకా ముద్దరు ఇంట్లో బాగులేదని చెప్పి దేవుడే భద్ర. ఇప్పుడు అసలు దేవుడు అది వెళ్ళదు. ఎప్పుడైనా మందిరంలో తెలుసా, మనకన్నా మీకు ప్రభు వస్తాడు. అలా నాకు బుజ్జి బాబు వచ్చాడు, అమ్మమ్మ అమ్మాయి వచ్చిందండి, ఎంత ఆశతో చూస్తాడో తెలిసిన, అది నాకు తెలుసు. ఇది కూడా ఆశతో దేవుని దర్శించాలి, ఆశపడాలి, ఆయన మన ముఖాలు చూడాలి, మనతో మాట్లాడాలి, మనం జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది. సరే, ఇంకా ఆ టైంలో దేవుడు అనుకున్నాడంట, ఇది ఒక్కసారి ఇంకా ఒక్క 2 నిమిషాలు ఉంటే 50 నుంచి 10కి వచ్చేసాడు. 50 తర్వాత వచ్చిన భలే కొట్టదండి. 45 మంది ఉంటే అని అండండి, 5 తక్కువ అయితేనా అక్కడ అసలు 45 మందిని అడగాలి. 50 మంది అనేసావు కానీ మళ్ళీ ఒక 5 బట్టి నువ్వు చంపేస్తావా అన్నాడండి. 5 ఎక్కడ, 50 ఎక్కడ? ప్రహాము గోచబడుట చాలా విచిత్రమైన. ఎందుకు నేను చెప్పేది ఏంటంటే, ఒక తనను వ్యతిరేకించిన వ్యక్తి కోసం అంతగా గోచాడుతున్నాడండి. కానీ ఒకరోజు దేవుడు వచ్చి 22 వచ్చామన్నాడు, అన్నా అది తెచ్చాడు అబ్రాహం. వచ్చాడు ప్రభు, ప్రభు చెప్తాం ప్రభు అని అంటే, అదే మీ అబ్బాయి అన్నాడు కదా, అబ్బాయి ఉన్నాడు ప్రభు, నువ్వు ప్రేమించిన అబ్బాయి, నీకు ఒక్కడే ఉన్నా నాకు ఇచ్చి ఇంత బేరమాడినవాడు తన తన కుటుంబ విషయం కూడా బేరమాడాలి కదా. అదే కుటుంబం నాకు ఇచ్చి నేను చెప్పేమంటున్నా అని చెప్పేస్తే నేను ఎలా ఉంటాను? ఎందుకు అలా అనుకున్నావు? అసలు నీలో నాకు ఇష్టం లేదు ఏమైనా ఉందా? పోనీ ఏమైనా ఉంటే నన్ను తీసేసుకో, లేదు లాస్ట్ ఆప్షన్ లేదు, ఆడే కావాలి అంటే నువ్వే చెప్పేసుకో. నా చేతులతో నేను ఎలా నరికేస్తాను? ఒక్క మాట లేదండి, ఒక్క బేరం లేదండి, ఒక్క రోజు సమయం తీసుకోలేదండి. యెఫ్తా విషయంలో కుమార్తె సరే వెలగా ఒప్పేసుకున్నా కదా నాన్న, నేను కొన్ని నెలలు అక్కడ ప్రార్థన చేసుకుంటాను అన్నట్టుగా ఆ విషయం కూడా లేదు. మరి తీసుకెళ్ళిపోతాను అంటున్నారు కదా, మా అబ్బాయితో 2-3 సార్లు పిక్నిక్కి వెళ్తాను, బీచ్కి వెళ్తాను, ఏమి మరణాలు ఉదయం తండ్రి నీతిమంతంగా మన కోసం, మన పిల్లల కోసం, మన మనవాళ్ళ కోసం, మన కుటుంబం కోసం, సున్నాలు, ట్యాపలు, ఆ ఫ్యాన్లు, ఆ ఏసీలు ఎవరు కావాలి అలా మా కుటుంబం కోసం ప్రయాసపడ్డాను అంటే పెంచానండి. వాడు గుడ్లు పెట్టండి, ఆయన పెంచే కాబట్టి నేను గుడ్లు పెట్టండి. దేవుని రాజ్యాన్ని పెంచితే గుడ్లు పెట్టండి. మళ్ళీ అదొక ప్రేమ, అదొక సాక్ష్యం. ఈరోజు సాక్ష్యం మన నీతిమంతులను మార్చుకోవాలి. మన బిడ్డల మీద మనకు బాధ్యత ఉంది, కానీ మన గురి సార్వత్రిక సంఘాన్ని కట్టాలి, దేవుని పని చేయాలి. అప్పుడు మనం నీతిమంతులు. మన బిడ్డల మీద మనకైనా ప్రేమ ఉంది, కుక్కలకు లేదా? ఉందా లేదా? పందిరికి లేదా?
పంది పిల్లకు కూడా పంది బుద్ధే. పొద్దు అంటాడు. మరి వాళ్ళకి మన తేడా ఏంటి? మన కొలత ఏంటంటే మన బిడ్డలను ప్రేమ కొలత ఇతర బిడ్డలు కూడా ఆ కొలత అంతా ప్రేమించే వరకు మనం సాధన చేయాలి. అది నీతిమంతుడి లక్ష్యం. నీ కొరకు నష్టపోయి ఒకసారి ఇతరుల కొరకు నీ ధనాన్ని వెచ్చించగలిగినప్పుడు అబ్రహాము వంటి నీతిమంతుడిగా మనం ఉండగలం. అది అబ్రహాము నీతిమంతుడు. ఆ నీతిమంతుడితో ఎందుకని చెప్పేదంటే అంతమంది గొప్ప నీతిమంతుడితో ఉండుట వలన లోతుకు కూడా ఏమని పేరు వచ్చిందంట? మనకి నీతిమంతుల వల్ల మనకి ఎందుకు పేరు వచ్చింది? కృప. కృప. ఎవరో మా రెడ్డి గారి లాటలకి ఎవరో దర్శనం ఇచ్చి దేవుడు తెచ్చుకున్నారు కానీ ఎక్కువ మంది నేను గమనిస్తుంది కృప వల్ల. మనం ఏ కృప? ఆయన ఏర్పరచుకొని మనల్ని తీసుకొచ్చాడు కానీ మనం ఎంచుకొని అబ్బో ఈ దేవుడు మంచోడు, అందరికన్నా బెస్ట్, వినాయకుడి కంటే వెంకటేశ్వరుడు కంటే శివుడి కంటే ఈ దేవుడు గొప్ప, ఈ గొప్పవాడు కాబట్టి ఎంచుకొని వచ్చిన నా క్యారెక్టర్లు ఎక్కువ ఉండరండి ఎక్కువ. మనం షర్ట్లు ఇందాక చెప్పినట్టుగా ఒక 20 షర్ట్లు అంటే ఇది డీసెంట్, ఈ కలర్ బాగుంది, కంపెనీ బాగుందని మనం ఎంచుకున్నట్లుగా మనం దేవుడిని ఎంచుకొని రాలేదు. అది నేను చెప్పేది. కృప కృప. చూడంట ఒక చోట స్వయంవరం జరుగుతుంది. ఎంతమంది తెలుసు స్వయంవరం? అవన్నీ అయిపోయి అప్పుడు స్వయంవరం అంటే ఒక చక్రవర్తి ఉంటే, రాజు ఉంటే తన కుమార్తెలకు పెళ్లి చేసుకున్నప్పుడు ప్రకటించేవాడు, పోటీ పెట్టివాడు అనమాట. ఆయా దేశాల్లో ఉంటున్న యువరాజులు వచ్చి ఇతడు పెట్టిన పోటీలో గెలిస్తే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. ఇది పోటీ, స్వయంవరం పోటీ పెట్టి. ఈ ఒక్కగానే ఒక కుమార్తె అంట ప్రకటించాడు, నేను పెట్టిన పోటీలో ఎవరు గెలుస్తాడో వాడికి సగరాజ్యం ఇచ్చేస్తాను. పోటీ పెడితే ఆయా సమస్యలు వెళ్ళాయి, వాట్సాప్లో వెళ్ళాయి, ఇన్స్టాగ్రామ్లో ఏదో వెళ్ళాయి. మొత్తం మీద మన కాలంలో చెప్తున్నాను, నాకు చెప్పాను కదా, మనం ఊహించుకుంటే అర్థమవుతుంది. వెళ్ళి వీళ్ళందరూ వచ్చేసారు. ఆ దేశాల్లో ట్రైన్లో నుంచి కొంతమంది, ఫ్లైట్లో కొంతమంది దిగారు, కొంతమంది ముందు వెనక దిగుతున్నారు. ఈ వచ్చిన యవనస్తులకి ఎలా ఉంటుంది? మంచి స్పీడ్గా ఉంటుంది కదా. ఏంటి 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 పోటీ ఏంటి? చెప్పండి చెప్పండి అలా మెసేజ్ పెట్టాడు. కొంచెం ట్రైన్ లేట్ అయిందంట, అది వచ్చాక చెప్తాను అంటే అందరూ యవనస్తులు కదా, మంచి వస్తారు. సరే అందరూ వచ్చారు. సార్ చెప్పండి ఏం చేయమంటారు? బాణం ముందు నుంచి కొట్టాలా, వెనక నుంచి కొట్టాలా, గుర్రం నుంచి కొట్టాలా, నించొని కొట్టాలా అని అడుగుతారు. అంత ఆయాసం, నేను చెప్తాను కదా సింపుల్ అని చెప్పి ఇలాంటి కొలం దగ్గర తీసుకెళ్ళాడు. 100 మీటర్ల కొలం ఉందంట. కొలం దగ్గర తీసుకెళ్ళి ఏం లేదు, నేను రెడీ 1 2 3 అంటాను. ఎవడు దీనిలో దిగి ఇటు నుంచి అటు ఫస్ట్ వెళ్తాడో వాడికి నాకు మార్కులు చెప్పేది. అంతేనా? అంతేనా? ఇంత సులభమా? ఇంత సులభం కాదురా, జాగ్రత్తగా ఆలోచించండి. అన్నాడు ఇంకా పూర్తవలేదు. అయితే ఆ పొలంలో నేను 2 మొసళ్ళు వేసాను. ఆ పొలంలో 2 మొసళ్ళు వేసాను. వాటికి కూడా వారం రోజులు పెట్టి ఫాస్టింగ్ పెట్టాను. రెడీగా ఉన్నారా? రెడీగా ఇప్పుడు రెడీ 1 2 3 అంటాను అనేసరికి కొంతమంది అంటే అన్నారంట, బతికింటే పరిస్థితి ఇదే ఫిట్టింగ్ రా, ఎవరు రైటింగ్ అభిషేకుడు మనకి సరే. ఒక్కొక్కరు ఎలా వెనక్కి వెళ్ళిపోతూ ఎందుకంటే ఎవరైనా దూకుతాడేమో వాడిని ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నారు. ఈ లోపు ఒకటి దూకి దూకేట్రా అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారు? కొడతారు, చప్పట్లో కొట్టని మంచి ఆయాసంతో ఉత్సాహంతో మొత్తం మీద దాటేసి అందరూ ఒడ్డెక్కేసరికి ఆ కుర్చీ చేసుకుని కూర్చుంది. ఎందుకంటే ముఖం అప్పటికే పేలం అయిపోయింది. ఈ ముసలు దాటుకొని ఎవడొస్తాడు, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది ఆవిడ. ఆవిడకి మొత్తం మీద దిగేది, అమ్మ తిరిగారా బాబు అని చెప్పి దండ పెట్టుకొని రెడీగా ఉన్నాను. దండ పెట్టుకుని దండ వేస్తాను ముందు అన్నాడు. ఏంట్రా బాబు నువ్వు పాత ఎక్కువ ముందు దండ వేస్తాను తర్వాత ఇది చూసుకుని లేదు ఉండు ఆడేవాడ నన్ను తోసేసి ముందు అలా చెప్పి చెప్తారా అంటే ఇప్పుడు ఇది ఎంతో వచ్చినట్టు ఇటు ఈ సాహసంతో రాలేదు. మొత్తం మీద ఎవడో తోసాడో ఏదో అయ్యిందో కృప ద్వారా ఏమైపోయాడు. ఆ కృపదాలు వచ్చిన నేను, ఆ కృపదాలు వచ్చిన వాళ్ళని మనం హల్లెలూయా.
లోకంలో గొర్రెలకు లేని కృప, ప్రధానమంత్రులకు లేని కృప, అమెరికా అధ్యక్షుడికి లేని కృప, నీతిమంతుల సభలో కూర్చుండే యోగ్యత దేవుడికి నాకు ఇచ్చాడు. ఎంత గొప్ప ఏంటి ఇది? ఈ రోజుకి మనకి కరెంట్ బిల్ కట్టడానికి డబ్బులు లేకపోవచ్చు, గ్యాస్ బిల్ కట్టడానికి డబ్బులు లేకపోవచ్చు, పెట్రోల్ ఎలా వేసుకోవాలో, డీజిల్ ఎలా వేసుకోవాలో, కారు అయితే ఉంది, బట్టలు అయితే ఉన్నాయి, ఆలోచించుకుంటున్నాం. కానీ మన పవర్ ప్రపంచంలో ఎవరికి లేదు. అటువంటి నీతిమంతుడి దగ్గర ఉన్నందుకు ఈ యొక్క లోతుకి నీతిమంతుడు వ్యక్తి ఆ కృపను అలా ఉంచుకోవాలి. అతడు ఉంచుకోలేకపోయాడు. ఏమంటున్నాడట, ఇంకా పెద్దోళ్ళు అయిపోయాడు, ఇంక ఇదంతో నాకు పర్మిషన్ ఏంటి అన్నట్లుగా మనసులో ఒక భావం కలిగింది. ఏదో అన్నాడు అబ్రహాము, ఇంకా ఇంకా రోజు రోజు గొడవ ఎక్కిపోయేటట్టు లోతు, మరి ఎలాగుంటే నీకు నాకు పట్టలేదు, సరే నువ్వు ఏం కావాలో నువ్వు కోరుకో, నువ్వు కోరుకుంది కాక మిగతాది నేను తీసుకుంటాను అని అంటే ఏమనాలి? ఏంటయ్యా అలాగంటావు? నీ వల్లే కదా నాకు ఆస్తి వచ్చింది, నువ్వు పెద్దోడు కదా, నేను చిన్నవాడు కదా, నిన్ను కదా నేను వెంబడించాను, నీ వల్లే కదా అంత కలిగింది నాకు. ఏదో కొంచెం వేరవుతున్నావు రైటే, కానీ నువ్వు తీసుకొని నేను వెళ్తాను అని అనలేదు. ఒక్కోసారి దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు. మంచిదో చెడ్డదో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం యోగ్యులు అనిపించుకోవాలి. విశ్వాసం పరీక్షలో ఓడిపోకూడదు. కొన్ని సంవత్సరంలో శ్రీకాకుళం మీటింగ్కి వెళ్తున్నాను, పాస్టర్స్ సెమినార్ వెళ్తా ఉంటే 2 కార్లు రెడీగా ఉన్నాయి, అన్ని పెట్టేసాం, ఫైల్స్ అన్ని పెట్టేసాం, కుటుంబాలను చేసుకొని వెళ్దామని చెప్పి నేను అక్కడ కూర్చున్నాను. పాప చేయాలి, ఇంకో 4-5 కార్లు ఎక్కాల్సిన అలా కూర్చున్నారు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఇలా ఒక రోజు మా ఇంటికి అంతకుముందు కిందకి వచ్చేయాలి, బేస్మెంట్కి వచ్చేయకపోతే ఏమవుతుందంటే ధూళి లేచిపోతుందని చెప్పి ఇప్పుడప్పుడే మనం వచ్చేయము, మనకి చాలా సంవత్సరాలు పెట్టేస్తుంది అనే ఉద్దేశంతో ఆ పని ఆవిడ పెట్టుకున్నాం. పెద్ద ఆవిడ పని ఏంటంటే రోజు ఒక బకెట్ నీళ్ళు తెచ్చి నీళ్ళు జల్లేసి తుడిచేయాలి. కానీ అనుకోకుండా ఆవిడ చేసిన 2 నెలలకే టైల్స్ అయిపోయింది. అదొక సాక్ష్యం, దేవుడి కృప అయిపోయి. కానీ ఇప్పుడు ఇవి తీసేస్తే మరి ఆవిడ బాధపడుతుంది. 1200 ఆవిడకి జీతం. మాకు చాలామంది ఉన్నారు పిల్లలు చేయడానికి, కానీ ఈవిడందరూ సరే రోజు వచ్చి తుడిసేదిలేండి ఇచ్చారు. సరే అన్న. ఇప్పుడు మీ ప్రార్థన, ఇప్పుడు రోజు మేము ప్రార్థన మొదలెడతాం, ఆవిడ తొండ మొదలెడతాం. ఆ రోజు ముగింపు ప్రార్థన ఎవరో చేస్తున్నారు, ఇవి తుడుస్తుందండి. మా పిల్లలు సెమినార్కి ఫైల్స్, ఈ ట్యాగ్స్, పెన్నులు ఎన్ని పెట్టుకొని వెళ్తాం. ఒక పెన్ అక్కడ పడిపోయింది, అది ₹2 ₹3 పెన్ అక్కడ పడుతుంది. ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం. అలాగా నా ముందు వీళ్ళు ఉన్నారు, ఆవిడ అలా తుడుచుకొని వస్తుందండి. నేను చూశాను. ఇప్పుడు ఆవిడ ఆ పెన్న దగ్గరికి వస్తారు. పెన్న దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆ పెన్న తీసుకొని పెట్టుకుంటారా, ఇస్తారా అని టెన్షన్ నాకు స్టార్ట్ అయింది. పెన్న విలువ ఎంత? 2-3 మన సెమినార్కి ఏ కొంటాం అయ్యే కదా, ₹2 నీ ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థనలో ఏకీభవించట్లేదు. ఇవిడ ఏం చేస్తారు, వచ్చిందండి దగ్గరికి వచ్చిందండి. నాకు టెన్షన్ మొదలైంది. అలా వచ్చేసరికి పెన్న దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది తెలిసిన, రేపు చెప్తాను. పెన్న దగ్గరికి వచ్చింది. 2వ సీరియల్. ఈవిడికి సరిగ్గా కనబడదు వినబడదు. ఈవిడికి సరిగ్గా కనబడదు. ఈరోజు పొద్దున్న కూడా, నిన్న పొద్దున్న కూడా అక్కడ దూడుందంటే ఆడటం తప్ప భయపడిపోతుంది తప్ప ఆవిడికి కనబడలేదు. నేనే మొదలు అయితే కనబడక ఏం చేసిందంటే పెన్నని చీపురుతో ఇలా కొడితే అది సౌండ్ చేసుకుంది. అప్పుడు సౌండ్ పెట్టి ఇది నేను తోస్తానని చూసింది. మళ్ళీ ఆ పెన్ దగ్గరికి వెళ్తుంది. 2వ సీరియల్ ఇది. మళ్ళీ పెన్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ టెన్షన్. ఏమిటో తెలిసిన, 3వ సీరియల్. ఇదే సీరియల్ ఏమడదు.
100 సీరియల్ రాసేయచ్చు. మొత్తం మీద ఆ పెన్న దగ్గరికి వెళ్ళింది. పెన్న పట్టుకుందండి. నేను ప్రార్థనలో ఏకీభవించలేదు. ఇదే నాకు బాధ అయిపోయింది. ఒకటే అనుకున్నాను, ఈ పెన్న తీసి తోసుకున్న లోపలికే ₹2 పెన్ను వేల తీసిందా వెళ్ళిపోని అని నేను అనుకున్నాను. పెన్ తీసింది. ఆ పెన్నా అనుకుంది. ఆ పక్కన టేబుల్ మీద పెట్టింది. దేవుడికి స్తోత్రం. అలా దేవుడు నువ్వు ఎన్నిసార్లు ఇలా చూస్తున్నాడు. ఈ విషయంలో ఈ ₹100 నువ్వు ఏం చేస్తున్నావు? ఈ పని అప్పగించినప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు అని దేవుడే నాలాగా ఈసారి ఇతను నమ్మకంగా ఉంటే ఎదురికి కృపణిస్తాను, లేకపోతే తీసేస్తాను అనుకుంటే ఎక్కడికి వెళ్ళండి వాళ్ళు ఇన్నిసార్లు ఎన్ని మోసాల్లో మనం రాత్రి మనం గమనిద్దాం. లోతు అవిశ్వాస పరీక్షలో ఓడిపోయాడు. నీతిమంతుడని పేరు తెచ్చుకున్నవాడు వెళ్ళిపోయాడు. అక్కడ పెట్టుకున్నాడు. ఎక్కడ? ఆ సుదేమ గోమేరాలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ టౌన్ లో ఇక్కడ ఉంటే ఇందాక చెప్పినట్లుగా అన్ని సరే గొర్రెలు వస్తారు. ఇప్పుడు వస్తారు లోపల ఎప్పుడు వస్తే ఎందుకంటే అదే 3 రోజులు వచ్చేస్తానండి. కొంతమంది పాస్ గారితో మాట్లాడినట్టు లోపల తిట్టుకుంటున్నాడు, బయటకు మాత్రం 3 రోజులకు ఏం చేస్తావు, వచ్చే ముందు రోజు వచ్చేయచ్చు కదా. అలాగే 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 అంటున్నాడు. కానీ పని ఉండదో ఇలాంటివన్నీ పేరుకుపోయాయి. నేను స్వేచ్ఛగా ఉండాలనుకున్నాడు. ఇంకా అనుకుంటున్నాడు, ఈ ఊర్లో ఏం జరుగుతుందిరా, సోడా బట్టి కొట్టు ఇవే టౌన్లో. అబ్బో డిమార్ట్, ఆ మార్ట్, ఈ మార్ట్, ఊ మార్ట్. అసలు కాంప్లెక్స్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాను అనుకున్నాను. చూచి అక్కడంట ఎలాగుందని రాశారు అక్కడ, అరోహలా ఉందంట, ఏదేను తోటలాగా ఉందంట. మా కోడలే ఉంటుంది పాస్టర్ గారు, అక్కడ ధూళి కూడా ఉంటుందండి. అంత అఫీషియల్సే, అంత అఫీషియల్స్. మా అబ్బాయి ఎక్కడ ఉంటారు తెలుసా? అమెరికా. మా అమ్మాయి ఎక్కడ ఉంటుంది తెలుసా? చెప్పు. చాలా మంది సేవకులు కూడా నాకు అలా చెప్తారు. లోపల అనుకుంటారు, అక్కడికి వెళ్ళాడు బాగుంది, అక్కడి నుంచి అక్కడికి వెళ్తాడా అనుకుంటా. లోపల హలో పాస్టర్ గారు అంటారు, పైకి రాదు. ఈరోజు అన్ని నిజాలు చెప్పేద్దాను మీకు. ఆ పాస్టర్ గారు ఎంత డ్రామా ఉంటుంది, అలా ఉండకపోతే అవ్వదు. అక్కడ వ్యతిరేకించాను. అలాగే చాలా మంది నాకు భోజనం కూడా పెట్టేవారు కాదు. చాలా మంది ఉన్నమాట అంటే ఏం చేస్తారంటే, సంఘానికిలో మీటింగ్కి వెళ్తారు, వాక్యం బాగుందని చెప్పి మేకం బాగా దాకా ఎలా చేస్తుంది. నాకు భయం వేసి, నాకు భోజనం చూస్తే నాకు ఎలర్జీ అండి, ఎక్కువ భోజనం చూస్తే. పోయిన మీటింగ్లో ఇక్కడికి వచ్చాను, కాకినాడే. ఆ టేబుల్ మీద ఉన్నవన్నీ చూసి నాకు భాస్కర్ గారు చెప్పాను, చూసి నాకు సెన్సేషన్ అయిపోయింది నిజంగానే. ఇంకా వచ్చి ఏదో అలా తిరిగి బయటకు తీసుకొచ్చి వాంతి అయిపోయింది. మీకేమో ఎలర్జీ ఉన్నట్టు నాకు ఆ ఎలర్జీ. అయితే సంగారెడ్డిలో ఎలా చేస్తున్నా నాకు భయం వేసి, అమ్మ ఆగునా ఆగు అంటే ఏమన్నా ఇంకా 2 ముక్కలే పడాలి, 2 ముక్కలు కన్నా ఎక్కువ పడ్డాయా నా వల్ల ఇప్పుడు తీవింటారు కానీ చేపలు వచ్చింది. ఏం కావాలి అలాగలగనుకొని పాపం 2 ముక్కలు వేసింది. రాత్రి భోజనంకి నేను ఆ పాస్టర్ గారు కూర్చున్నామండి. మా అబ్బాయి ఇంకా కింద కీబోర్డ్ వేసి సర్దుకొని వస్తున్నాడు, రాలేదు. ఆడి ప్లేట్ ఉంది, పాస్టర్ గారి ప్లేట్ ఉంది, నా ప్లేట్ ఉంది. పాస్టర్ గారి ప్లేట్లో చికెన్ ఉంది, గుత్తొంకాయ కూర ఉంది, ఇంకొక వెజిటేరియన్ ఉంది. ఇలా 3 రకాలు ఉన్నాయి. మా దానిలో 2 ఉన్నాయి, గుత్తొంకాయ కూర వెజిటేరియన్ ఉంది. ఇది చూశాను, పాస్టర్ గారి దానిలో 3 ఉంది, నా దానిలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇటు చూశాను, ఆ సీట్ అక్కడ ఉంది, మా అబ్బాయి కొంచెం దూరంగా వేస్తారు బల్ల సాల్సారు, అక్కడ కూడా 3 ఉన్నాయి. ఇటు 3 ఇటు 3. మనకి దెయ్యాల్లో నేను చాలా దెయ్యాలు ఎన్ని ఉంటాయని ఆలోచిస్తాను. దెయ్యాల్లో ఇంకో దెయ్యం ఏంటంటే, ఒక దెయ్యం ఏంటంటే ఉన్నప్పుడు తినబుద్ధి, లేనప్పుడు ఉందా మీకు మా బ్యాచ్ చేయలేదు. అప్పుడు ఏం చేసాను తెలిసిన, 2 ముక్కలు అన్నాను కదా, ఈ గుత్తొంకాయలో ఏమైనా వేసిందా అని చెప్పి ఇలా ఏదైతే ఇలా తీశాను. లోపు పాస్టర్ గారు చేయి కడుక్కడికి వెళ్ళారండి. అడిగితే అదొక బాధ కదా అని ఆవిడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఆవిడ లేదు.
పెద్దది పాస్టర్ గారికి, ఎంఎస్ పాల్ గారు పాస్టర్ గారు పెద్దది. అప్పుడు ఈయన అన్నాడు, రే 2 ముక్కలు అయ్యారు మా వాడు అటు 2 ముక్కలు అయినా. మర్నాడు పొద్దున్న టిఫిన్ పెట్టడానికి వచ్చింది. మళ్ళీ ఉదయం గారు వచ్చారు, అమ్మ రాత్రి నుంచి ఆ 7 కూరల సంగతి ముద్దల సంగతి అయింది, ఈ మరణం అర్థం కావట్లేదమ్మా. ఆయనకి 3 వేసావు, మా వాడికి 3 వేసావు, నాకు 2 ఎందుకు వేసామంటే మీతో ఎందుకు వచ్చిన పద కాకపోతే తింటారు లేకపోతే వేయలేదు పాస్టర్. ఇలాగా మనం కోపగిస్తే ఏమవుతున్నామని కొంచెం అలా అలా చెప్తుంది. మొత్తం మీద ఈ అబ్రహాముని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట, మంచి కళ్ళని ఏర్పరచుకున్నాడంట. కన్నులకు ఇంపుగా ఉంది, కానీ తన జీవితాన్ని చదువుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపుల మధ్యలో ఆ యొక్క లోతు నివాసం ఏర్పరచుకున్నాడు. ఏంటి ఇంకో విషయం చెప్తాను, చిత్రమైన విషయం. పాపుల మధ్యలో వేసుకున్నాడు కానీ ఆ ఊరు విడిచిపెట్టేసరికి అతడు గాని భార్య గాని 2 కుమార్తెలు గాని పాపం చేయండి. ఇంత గొప్ప విషయం అండి. అంత ఫ్యాషన్స్ చూసి ఈ అమ్మాయిని ఆ అబ్బాయితో లేచిపోయి ఆడ ఇద్దరితో తిరిగి ఇలాంటి సిచ్యువేషన్లు అన్ని చూసినప్పటికీ తన కుమార్తెలను పవిత్రంగా ఉంచుకున్నానండి. అది లోతు యొక్క గొప్పతనం అనుకోవచ్చు. కానీ ఇతడు ఆ ఇంటిని విడిచిపెట్టడానికి ఇష్టం లేదండి. ఇంటిని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఆ దూతలే బలవంతంగా అతను ఏం చేశారట, లాక్కొని వచ్చారు. వస్తే ఈమె కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏ సర్దుకోవాలి, పొద్దున్న వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలని 2 సూట్ కేసులే పెట్టుకోవాలి. ఇందులో ఏం పెట్టాలి, ఇందాక చెప్పాను కదా, ఇన్ని బీరువాలో చీరలో ఏ చీర పెట్టాలి, అక్కడ అయిపోయింది. వెళ్ళిదా లోతా ఎక్కడ అయిపోయారమ్మా, ఎక్కడ అయిపోయింది, బీరువాలో అయిపోయింది. ఇది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి. ఇందాక చెప్పండి రాజకీయ హారం కొట్టినట్టుగా వస్తావా నాన్న కొట్టినట్టుగా ఒప్పుకోవట్లేదు అంటే అప్పుడు వచ్చి ఒక 10 అడుగులు వేసిన తర్వాత ఏమైతుంది, అబ్బా మా అన్ని పెట్టిన చేరేమైంది. మన ఆడవాళ్ళ ఉండిపోతే ఎంత సంతోషం కదరా, అంతేరా. స్త్రీల గుడికి పురుషుల గుడికి ఎప్పుడు పెడతారు పాస్ట్ గారు, పెడితే మనం బాగలేమని చెప్పుకుంటాం కదా, అదే చెప్తామండి పురుషుల గుడికి వెళ్తాం. కాబట్టి చూసి ఎంత ఒప్పిస్తామో, ఏం గుర్తొచ్చిందో మనకు తెలియదు. కానీ ఉదాహరణ చెప్తున్నాను, అయ్యో అదైనా పెట్టుకున్నాను కాదని ఉండిపోయింది. ఇంకెంతమంది మిగిలారు, తండ్రి 2 కుమార్తెలు మిగిలారు. అప్పుడు కూడా ఇంత దెబ్బ తిన్న తర్వాత కూడా దేవుని మాటను లోతు ఆలోచించాలి. మన జీవితంలో 1 సారి 2 సార్లు దెబ్బలు తిన్నాం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మన అబ్రహాం జీవితంలో జరిగింది, అందరి జీవితంలో జరుగుతుంది, దావీదు జీవితంలో జరిగింది. కానీ దావీదు గారి అబ్రహాం గారి తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చారండి. నా జీవితంలో ఒక దెబ్బ ద్వారా ఇంకా దెబ్బ వెంబడి దెబ్బ ద్వారా వెళ్ళిపోతూ ఉంటే మన ఎవరు బాగు చేయలేదు. ఒక నష్టంలో మనం దేవుడి మాట తర్వాత విలువాలి అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. లోతు 2వసారి కూడా ప్రభు చిత్తానుసారంగా తన నివాసం ఏర్పరచుకోలేదు, కానీ మళ్ళా 2వసారి కూడా తనకిష్టమైన దగ్గర నివాసం ఏర్పరచుకున్నాడు. సరే స్టోరీకి వస్తే అక్కడ తండ్రి 2 కుమార్తెలు ఉంటున్నారు. వాళ్ళకి అప్పటికే పెళ్లి సంబంధాలు కుదిరిపోయాయి. ఇక వివాహం చేసుకుందాం అనుకునేసరికి ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఒక కరోనా, మన విజయవాడ వరద బాధితులు వచ్చినట్లుగా ఇది వచ్చింది వీళ్ళకి. దేవుడిలాగా అయితే అల్లుడిని అతను ఆహ్వానించారు, రండి అంటే అపహాసించారు. వారు రాలేదు, వెళ్ళిపోయారు. వీళ్ళకి ఆ పెళ్లి లేకపోతే ఆ వివాహం మనస్సు 2 కుమార్తెలు వచ్చేసారు. ఇప్పుడు లేవు, చాలా కుటుంబాలు అబ్రహాం నుంచి వచ్చేసిన నేను అనుకుంటున్నాను. కుటుంబాలలో దీనిలో మనమంటే లేవేమో కానీ ఉన్నారు, భక్తిలో కొన్నాళ్ళు నిలిచారు, ఉన్నంత కాలం పాపం చేయలేదు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏమనుకున్నారంటే ఇక్కడ మనకు పెళ్లి ఎవరు చేస్తారు, ఏ మనుషుడు లేడు, లోపల వారి కామం ఆగలేదు.
ఎదురుగా పురుషుడు అప్పుడు కనబడలేదు, తండ్రి కనబడుతున్నాడు. ఇంక వారు అనుకున్నారు, సరే అక్క చెప్తుంది ఆలోచన, ఈరోజు నేను వెళ్తాను, మా వెళ్తాను చేసి రేపు నువ్వు వెళ్ళు అని వంతులు వేసుకుని తమ తండ్రితో పాపం చేసినవి 2 బిడ్డలను కన్నారు. అలా లోతు జీవితం నాశనం అయిపోయింది, సర్వ నాశనం అయిపోయిందండి. ఇప్పుడు ఆ పిల్లలు ఎదుగుతున్నారు, తాతానాలో నాన్నాలో గుండె బాధ. ఒకప్పుడు అబ్రహాం దగ్గర ఉంటున్నప్పుడు ఇతని యొక్క పేరేంటి? నీతిమంతులకు పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడేంటి? నీతిమంతుని విడిచిపెట్టాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో తన నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ రోజు ఫలితం పాపుల మధ్యలో నిలవబడుట ద్వారా ఫలితము తన కుటుంబంలో ఆదరించడానికి ఒక్కర్లేదండి. కుమార్తెతో ఏం ఆదరించబడతాడండి? తన మిగతామంతా తన మనవంతా ఎలా ఆడుకుంటారండి? పిల్లలతో ఎలా ఆడుకుంటారు? అలా ఆడుకునే ఆనందం కూడా లోతుకు లేదండి. వాళ్ళని చూస్తున్నంతసేపు దుఃఖం, వేదనే మిగిలిందండి. ఇది చివరి మాట ఏంటంటే, అక్కడ పాపం చేయలేదు కదా, మరి ఇక్కడ ఎందుకు పాపం చేశాను అంటే, ఇక్కడ పాపం చేయలేదు, కానీ పాపపు విత్తనాలు ఆ పాపుల మధ్యలో మీరు హృదయంలో పడ్డాయి. అనుకుంటున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, పిల్లలు మీ పిల్లలు ఏం చెప్తున్నారు నేను చెప్తున్నాను చూడండి, ఇదే నా ప్రవచనం. అమ్మా అబ్బాయిలు ఎవరు బాగలేడమ్మా, ప్రతి వాడికి ఎదురేసి నేను ఒక్కడనే అని చెప్పి అంటాడు. ఈ ఊర్లో వాళ్ళకి, శాఖలో వాళ్ళకి, అడిగిన వాళ్ళకి అడగ అందరూ కాదు, అందరూ అలా చెప్పిన వాళ్ళు మాట్లాడి ఈ అమ్మాయిల సంగతి చెప్పట్లేదు. నన్ను నమ్మట్లేదండి, నేను మీ కూతురు. ఇది ఏదో చిన్న దొరికిన తర్వాత చెప్పక్కర్లేదు, మగ పిల్లలు మించిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం చెప్తాను చూడండి. మీరు నెలకు 2 నెలలకు 3 నెలలకు మీ బిడ్డల దగ్గరికి వెళ్ళకండి, కానీ ఒక కాలేజీ విడిచిపెట్టుంటే వెళ్ళండి. ఆ దూరంలో ఉన్న షాప్లో, టీ షాప్లోనూ ఏదైనా కూర్చొని అసలు అలా చూడండి, వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తారో చూడండి, చాలండి, మొత్తం మరణం అర్థమైపోతుంది. భయంకరమైన ప్రపంచంలో ఉన్నాం, ఒక మోసంలో మనం ఉన్నాం. ఏమా మోసం అంటే అందరూ అలాంటి వారే, కానీ నా బిడ్డలు అలాంటి వారు కాదు. మరి అలాంటి వారు కాకపోతే ఎందుకు జరుగుతున్నాయి? సంఘాల్లో ఎందుకు జరుగుతున్నాయి? దేవుడికి సూచన ఇవ్వలేదా? 2 సూచనలు దొరికాయి, మెసేజ్లు దొరికాయి, కానీ కాదు. ప్రేమ ఆ యొక్క కళ్ళకు గుడ్డితనం కలగజేసి సంపూర్ణమైన నాశనం అయ్యేదాకా త్వర పట్టుకుంటున్నాను. ఈరోజు గమనించండి, బహు జాగ్రత్తగా ఉన్నాను. మనకి ఏది ముఖ్యమో, మన బిడ్డలు ఒకవేళ మనం తప్పి కింద పడి పర్లా పడిపోయాం, బాగుంది ధనవంతుడికి లాజరు కనబడుతున్నాడు, లాజరుకి ధనవంతుడు కనబడుతున్నాడు, ధనవంతుడికి లాజరు కనబడ్డా? ఒకవేళ ఆగి మన బిడ్డలు కనబడితే ఆ పరిస్థితి తలుచుకుంది. ఇందులో ఉన్న మన బిడ్డలు బతకరా? మనం పోషించలేదా? కొద్దిసేపు ఆలోచించండి. పర్వాలేదు అనుకోండి, ఎక్కడికి మనం వెళ్ళిపోతాం. మరి కొంత జాగ్రత్త. ఈరోజు వాక్యం వినమని, రేపు ఉదయకాలం వాక్యం వినబోతున్నాం. మనం రేపు ఉదయకాలం కుటుంబంలో గురించి, దావీదు కుటుంబం నుంచి నేను మాట్లాడబోతున్నాను. మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి? 2 రకాల జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, వారికి మనం ప్రార్థన చేయాలి. 2,
పర్వాలేదు అనుకోకుండా మనం కూర్చొని వాక్ చేస్తాం. వాళ్ళు పరలోకం ఉంటుంది. చాలా జాగ్రత్త. మా అమ్మ మరి ముఖ్యంగా లోకం ఉంటుంటే ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా మగ పిల్లలు కూర్చోాలి. ప్రతి తల్లి నిర్ణయించుకోవాలి. కుమార్తెను ఏ విధంగా పవిత్రంగా మాకు రావాలి మా ఇంటికి అనుకుంటున్నాను, కుమారుడు కూడా అనుకోవాలి పవిత్రంగా నేను వారికి అవ్వాలి. మనం సాయశక్తులుగా ప్రయత్నం చేయాలి. కావాలన్నా అనకూడదు వద్దు అంటే మనం బోధ చేస్తూ ప్రార్థన కూడా విడిచిపెట్టుకోవాలి. ప్రార్థన విడిచిపెట్టుకోవాలి. ప్రార్థన వల్లనే మన పిల్లలు మనం కాపాడుకోగలమండి. మన మాటల వల్ల కాపాడుకోవాలి. ప్రకాశయ్య గారి బోధలు నాకు దేవుని దర్శనం, కొన్ని సూచనలు, కొన్ని విషయాలు అన్నీ కలిసి కలగలికి వచ్చాయి. ఈ పరిస్థితులు చూశాను. ప్రతి పెట్లు ఇలా కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తున్నారు. శారీరకంగా మానసికంగా మన ఇంటి మీద లేదు, మనకి తప్పిపోయా దయ్యంతో. మా పెద్ద అబ్బాయి విశేషాన్ని వినోష్ బాబు మధ్యలో ఉన్నారు. వాళ్ళతో ఫ్రెండ్స్ తండ్రి అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే ప్రకాశ్ గారి నుంచి బోధన మొదలు చేస్తున్నాను. ఈ సేవకు వస్తే, ఈ సేవకు వచ్చిన తర్వాత అవన్నీ చేసి ఎందుకు రావాలి, ఏం లాభం అని అంటున్నాను. ఇంకా ఆలోచిస్తున్నాను. అడ్మిషన్స్ అయిపోతున్నాయి, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అయిపోతున్నాయి. ఓ రోజు మా అబ్బాయి మీరు ఏదో చెప్పండి, మీ వెనకాల ఉండమంటే ఉంటాను, కానీ అయితే అదని చెప్పండి, అది ఇదని చెప్పండి అని గట్టిగా అడిగాడు. మా అబ్బాయికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, జాయ్. ఆ అబ్బాయి కూడా వచ్చాను. రాజమండ్రి అబ్బాయి వచ్చాను. లేదనుకోలేదు విషయం పర్వాలేదు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తక్కువకే అని అబ్బాయి చెప్పాడు. ఇద్దరు మాస్టర్ గారు వచ్చి ఎలీషా మాస్టర్ గారికి ప్రార్థన చెప్పాడు. ఇట్లా మాకు ఒక ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలనుకోవట్లేదు అంటే ఎలీషా మాస్టర్ గారు వచ్చి, లేదంటే నేను ప్రార్థన చేశాను 3 రోజులు, పర్వాలేదు మీ అబ్బాయికి ఏమవుతుంది, మీరు జాయిన్ చేయండి అన్నారు. కాదు, మా పక్కనే జాన్ థామస్ గారు అంటారు, ఇంకా ఆయన వేసుకున్నాను. ఎవరికి చెప్పిన దేవుని కృపను బట్టి మొత్తం మీద మా అబ్బాయిని ఇంటర్మీడియట్ జాయిన్ చేయలేదు. అప్పుడు బాధ కన్నా తర్వాత బాధ ఎక్కువైపోయింది. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఫస్ట్ ప్రశ్న, మా పక్కన మా అబ్బాయి ఉన్నాడు అనుకున్నా, ఏమంటారు మీరు బాబు వీళ్ళ నచ్చుకున్నాడు. మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఏం చదువుతున్నావు బాబు అనేసరికి ఎప్పుడు పాపం నాకు అసలు చూసేవాడండి. చాలా బాధ అనిపించింది. చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు ఎందుకు అలా చేశారని నన్ను ప్రశ్నించాను. ఆ ప్రశ్నలన్నికన్నా ఒకసారి ఇంకా ఘోరమైన ప్రశ్న ఏర్పడింది. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మా బాబు సన్నగా, డాడీ మన ఒక రికార్డు అన్నాడు. ఏంటన్నా, ఏంటి అంటే ఇప్పుడున్న తరంలో ప్రతి తల్లి కంటే బిడ్డలు కనీసం ఒక క్లాస్ అయినా ఎక్కువ చదువుతారు. మనమే మీరే ఎక్కువ చదివారు, తక్కువ చదివారు మాకు ఏం సమాధానం చెప్పాలని అర్థం కాదు. ఏం సమాధానం చెప్పాలని అర్థం కాదు. కొంచెంసేపటికి అప్పుడు ఏం మాట్లాడలేదు. ఎదురుగా మామూలుగా వేసి తర్వాత ప్రార్థన చేస్తే ఏడుపు వచ్చిందా, ఇలా జీవితాంతం మారిపోతారేమో, ఎలా 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 ఎలా. ఆ తర్వాత నాకు మంచి ఆలోచన వచ్చింది. ఒకరోజు పిలిచారు, వాళ్ళు రాని వచ్చాయి. సరే 5 సంవత్సరాలు అయింది కదా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొంతమంది అందుబాటులో ఉన్నారా అంటే ఉన్నారు. నేను అలాగా ఏ ఇవ్వండినైనా తీసుకో, నీ టాలెంట్ దగ్గర ఎవరైనా నీకన్నా ఎక్కువ ఉన్నాడా చూసుకోవాలి. నీకు దేవుడు ఇన్ని రకాల, ఆయన ఎడిటింగ్ చేస్తాడు, కీబోర్డ్ పడతాడు, ఏ పని అయినా వెంటనే నేర్చుకుంటాడు. మిమ్మల్ని దేవుడు ఇలా అని అంటే లేదు డాడీ అని. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఎవరు నేర్చుకోడు. అది దేవుడు నీకు ఇచ్చిన వారం. కాబట్టి నువ్వు బాధపడకన్నా, పేరు ప్రభుత్వం పెట్టి 7 సంవత్సరాల తర్వాత
పోయిన సంవత్సరం ఎట్లా పెట్టి రాసి పాస్ అయ్యాడు, మీ ఇద్దరు క్లాస్మేట్స్ అయ్యావా? కాబట్టి ఇంటిగా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ హాస్టల్స్ లో, ఆ పట్టణాల్లో ఒకవేళ మనం బిడ్డలు భద్రత లేకపోతే ప్రెస్టేజ్ కోసం వెళ్ళకండి. నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ వాక్యం. మన బిడ్డలు లోకంలో తప్పిపోవడం కంటే ఘోరం లేదు. అలాగని చెప్పి అందరూ మానేసి కట్టకట్టేసి అందరూ మానేమని కూడా చెప్పట్లేదు. జాగ్రత్త, చిన్న అనుమానం వచ్చిన జాగ్రత్త. చీమల ముందుకు మొదటే ముచ్చమని తీయాలండి, లేకపోతే తర్వాత అది వాటికి పెంచేది. అతి కొంచెం కఠినమైన ప్రేమ ఉంది మనకి. ఏం ప్రేమ ఉంది? శాశ్వతమైన బహుమానం మనం పొందుకోవాలని, మన ముందు చోట వారు ఉండాలని కోరుకోవాలి. అదే సమయంలో ఆ ప్రేమతో క్రమశిక్షణ అంటే శిక్షణ కాదండి, నియంత్రణతో కాదండి, వెట్టి చాకరి కాదండి, రకమైన భయంతో కూడిన భక్తి మనము చేయాలి. నేను సోదరి 2013లో మా దగ్గర శాంత వచ్చాను. వాడు సాక్ష్యం పొందుతున్నాడు. సాక్ష్యం తన బిడ్డలు చక్కగా ఇక్కడికి వచ్చి ఎలా ఉంటామో అనుకున్నాం. కాకినాడకి విజయనగరం నుంచి ఇచ్చారు, ఉద్యోగం వచ్చింది. ఆ సాక్ష్యం పడుతున్న ఇద్దరు బిడ్డలు పాప కాసుకొని బతుకుని ఉన్నారు. నా జీవితంలో వీటిలో ప్రేమిస్తున్నాం, అన్ని కొంటున్నాం, బాగుంది. తండ్రి గారు తెలియదు, అంతకంటే మంచిది వారి కోసం ప్రార్థన చేయాలని ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అగస్టిన్ తల్లి అగస్టిన్ కోసం ప్రార్థన చేస్తాను. అతడు చూస్తే 15 సంవత్సరాలకే చేయవలసిన పాపాలన్నీ చేశాడు. రోజుకు ఒక ఊరు తిరుగుతుంటాడు వ్యభిచారం కోసం. అలాగే ఒక రోజు ఒక ఊరికి వెళ్ళాడు వ్యభిచారం కోసం, ఒక స్త్రీ కోసం. వెళ్తే అక్కడ ఇంకా చీకటి పడలేదంట, మీటింగ్ అవుతుందంట, పాటలు పాడతారంట అనుకున్నాడంట. ఇంకా చీకటి పడలేదు కదా, 2 నిమిషాలు కొంతసేపు నేను కుర్చీలో కూర్చుంటాను, పాటలు వేసి ఆ టైం అయినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. అందుకని ఆ వెనకాల కుర్చీలో కూర్చున్నాడు. పాటలు వినపడుతుంటే మళ్ళా పాత రోజులు, చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయంట. 2 పాటలు వేసేది అనుకున్నాడంట, అమ్మో ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పి లేచాడంట. లేస్తే తన కాలు కదలట్లేదంట, కాలు రావటం లేదంట. ఒక మేకు వేసి అక్కడ కొట్టినట్లుగా ఆ ఉండిపోయాడు. అనుకున్నాడంట, ఈ మేకు నా తల్లి వేసినట్టు లాభం లేదని కూర్చున్నాడంట. అసలు వాక్యం చెప్తున్నాను, రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇది అనుకోలేదు సమయం, ఇదే రక్షణ సమయం. ఏ రోజు ఏమవుతుందో నీకు తెలియదు. పాఠం వారు మనసు పొందిన బలమైన మాటలు సేవకు చెప్తూ లాస్ట్లో మీరు ఎవరైనా సరే పశ్చాత్తాపం కావస్తున్నారు, క్షమాపణ కావస్తున్నారు, ముందుకు రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. వెంటనే ఆ వెనకాతలో ఉన్న పరిగెట్టుకుని వచ్చి మొక్కాళ్ళు వేసి గుడ్డి బారుకొని ఘోర పాపని ఏడుస్తూ నా పాపాలు అనుకున్నప్పుడు నా హృదయం అంతా తేలికపోయి, ఇన్నాళ్ళు అన్ని చోట్ల తిరిగి చేసిన పాపములు కలుగు సంతోషం కంటే అధికమైన సంతోషంతో మారు మనసు పొంది ప్రభువును ప్రకటించడం మొదలుపెట్టాడు. దాని పేరులో ప్రత్యేకత ఏంటంటే, ఎంతో వేల మంది, లక్షల మంది మిషనరీలు ఉంటారండి, వారికి ఎవరికి సెయింట్ అని పెట్టరు. కానీ అతి పాపి అయిన ఇతనికి ఆ తర్వాత ఇతని జీవితాన్ని చూసిన పెద్దలు సెయింట్ ఆగస్టిన్ అని పేరు పెట్టాడు. చివరిలో ఒకరు డైరీ చివరి కాలంలో రాసి, నాకు పరలోకం అర్హత లేదు, కానీ నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను పరలోకానికి కొట్టుకొని వచ్చాను చెప్పి రాసుకున్నారట. తల్లిదండ్రులకు ప్రేమిస్తే పట్టు విడవక వారు స్థితిని, మంచి స్థితిని పొందుకునే వారు ఏదో ఒకరోజు గుర్తొచ్చినప్పుడు, ఏదో సంఘటన జరిగినప్పుడు ప్రార్థన కాదు, వారి పాపంలో పడక ముందు నుంచే ప్రతిరోజు నువ్వు ప్రేమిస్తే నువ్వు చేయాల్సిందే లక్షలు కూడి పెట్టడం కాదు. నా బిడ్డలను కాపాడు, నా బిడ్డలకు నీ కాపుదలను గురించి పొద్దున మాస్టర్ గారు హెచ్చరించినట్లుగా ఎమ్మెల్యే కొడుకు తెలుసు,
వాడు తెలుసు, ఈ డాక్టర్ తెలుసు అని మనం పొందుకోకూడదు. ఆ సమాసాలు కోరుకోకూడదు, ఆ కార్లు కోరుకోకూడదు. ఎక్కడున్నాము, ఎక్కడ మనం భద్రతగా ఉన్నాము, అక్కడ ఉంటాం. ఇది తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు ఉంటున్నారు. మనకు మనం కంచి వేసుకుంటూ, యోగు చుట్టూ కంచి వేయబడిందట. తన బిడ్డల కోసం రోజు బలులు అర్పిస్తున్నాడు. నీ బిడ్డల కోసం నిజంగా నువ్వు నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు. ఆగస్టు తిరిగి ప్రార్థన పట్టు విడవక చేసింది. తన కుమారుని రక్షించుకుంది. లోతు పాపల మధ్యలో ఏం చేస్తున్నాడు? నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ రోజు అక్కడ ఉంటున్నంతసేపు వాళ్ళు పాపం వచ్చింది. మళ్ళా వచ్చినప్పుడు ఆ రోజు ఫలించింది ఆ విత్తనం, ఉగ్ర రూపం దాల్చింది. అప్పుడు ఉంటున్నప్పుడు చూశారు, ఆ పిల్ల అలా పెట్టుకోవడం, లిప్స్టిక్ అలా జరుగుతుందా, ఇలాగెళ్ళిపోతుందా, అలా అమ్మాలు తెల్లగా ఎంత బొమ్మ అంతా చూశారు. ఆ బొమ్మ కన్నా పెద్ద బొమ్మ ఈరోజు తండ్రితో ఆడారు. కాబట్టి ఈ రోజు ఏమి లేనట్లుగానే మీ బిడ్డలు బాగా పెట్టుకుంటారు. రేపటి నాన్న ఇప్పుడు వారి హృదయాల్లో పడిన పాప గుర్తున్నాను. తర్వాత మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నాను అనుకోవద్దు. ఆ జాగ్రత్త ఈరోజు మనం తీసుకున్నాం. మనం పాపలతో సమస్య చేయాలి. ఆ స్నేహాన్ని ఒకప్పుడు విడిచిపెట్టాం, కానీ వారు ఎందుకు పిలుస్తున్నారు, ఏ విషయంలో పిలుస్తున్నారు, అది మర్యాద పూర్వకమైనదేనా లేకపోతే విస్తృతమైనదేనా, ఆ స్నేహాలు పాటలు విందులతో కూడినవా, ఆలోచించి దాన్ని పక్కన పెట్టుకుంటే మనము బాగుంటారు. దుష్టుల ఆలోచన చెప్పున నడుచుకొని రెహబాబు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పాపుల మార్గంలో నిలవబడి లోతు తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. రాత్రి మన జీవితాలు, మన కుటుంబాన్ని భద్రతగా ఏర్పరచుకుని బహు జాగ్రత్తగా, అప్పటికంటే ఇప్పుడు మహాఘోరంగా ఉంది. ఫోన్లో అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి నాకే బ్రతికింపబడాలి, నా బిడ్డలు బ్రతికింపబడాలి మన తాత్పర్యంతో ఈ పాపల మధ్యలోనే మనం ఉన్నాము. ఇంత జాగ్రత్తగా కదా కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాక ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకోవద్దు ఒక మాట చెప్పాను, రేపు పరీక్ష పెడతారని గుర్తుందా? గుర్తుంది. ఎంతమంది రాస్తారు? చాలా సులభం. 2 రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. రెండవ సమయ గ్రంథం రిఫరెన్స్ మాత్రం రాసుకోండి. మీ చర్చికి వాట్సాప్ గ్రూప్ ఉంటే దానిలో కూడా పెట్టండి. 3వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఒక రిఫరెన్స్ రాశారా? 2వ సమయ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం. తర్వాత మొదటి దినవృత్తాంతర గ్రంథం 2వ రిఫరెన్స్, మొదటి దినవృత్తాంతర గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు, 9 వచనాలు, 1 నుంచి 9. ఈ 2 రిఫరెన్స్లో ఏముందంటే, ఈ 2 రిఫరెన్స్లో ఏముందంటే దావీదు కుమారుల పేర్లు ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లోనో ఏఐలో నొక్కేసి చేయకండి. ఈ 2 రిఫరెన్స్లోనే ఉన్నాయి. ఒక 10 నిమిషాలు పట్టుకుంటే పేపర్ పట్టుకొని ఏ పేర్లు దొరికాయి, ఎన్ని పేర్లు దొరికాయి, ఈ 2 రిఫరెన్స్లో రాసుకొని వస్తే అదే అర్థమైందండి. అర్థం అవ్వకపోతే అర్థమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీరు రాస్తారని రాసుకొస్తారని ఆశతో ఈ రాత్రి మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసుకోండి. దైవజన మన కొరకు ప్రార్థన చేస్తాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటున్నామా? పాపుల మార్గంలో నిలవబడుతున్నామా? మన జీవితం ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచిద్దాం. దైవజన మన కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి దేవుని సన్నిధిలో మనమందరూ కూడా దేవుని సేవకుని నోట నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశాలు
దేవుడు మనకి ఇవ్వగా నేను మీరు మనం అందరం విన్నాం. ఆయన గమని యొక్క కూర్చొని అందుకే ఆయన ద్వారబంధాల మీద పడి ఉన్నాం. నాతో మాట్లాడుతూ వాడు దేవుడు తెలుసు మనలో ఎవరికి ఏ మాట అవసరమో. సేవకులకి తెలియకపోవచ్చు, కానీ అడిగినప్పుడు ప్రభువా ఏం చెప్పమంటావు అని అడిగినప్పుడు దేవుడు మనకి అవసరమో ఆయన ఎరువుల కనుక ఆయన దానిని మనకు అనుగ్రహిస్తారు. ప్రభు నాతో మాట్లాడినందుకు వందనాలు అని దేవుని ఎడల దేవుని కృతజ్ఞతలు చెబుతాం. ప్రభు నా జీవితాన్ని నాయన దిద్దటానికి నీ రూపంలోనికి మార్చడానికి చెక్కడానికి నీ వాక్యం పట్టుకు ప్రభు నన్ను చెబుతున్నాను. నీకెన్న వందనాలు ప్రభు అని దేవుని స్తుతించాను. ఆనాడు తెస్సలోనికే ఆ సంఘస్థులు పౌలు మాట్లాడుతూ ఉంటే దేవుడే మాతో మాట్లాడాడు అనుకున్నాడు. దేవుడే మనతో మాట్లాడాడు. ఈ రాత్రి మనం కూడా అలా ఉన్నాం. ప్రభా నాతో నీవే మాట్లాడాడు. దేవునికి ఎన్నో వందనాలు. ఇదే కాలం మనం ఎన్నో దుష్టులు ఆలోచన చొప్పున నడవబోతుందంటే రహబాను ఆ ప్రకారంగా చేసినప్పుడు ప్రాణభయంతో పారిపోవాల్సి వచ్చింది. ఈ రాత్రి పాపుల మార్గంగా నిలవబోతున్నారు. అలా మనం ఒక హెచ్చరికమైన మాటలు చూస్తున్నాం. అబ్రహాముతో ఉన్నప్పుడు లోతు పని బాగుంది. ఎందుకంటే అబ్రహాం దేవునితో ఉండేవాడు. దేవునితో ఉన్న అబ్రహాం యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి లోతు ఏదో లోక సంబంధమైనటువంటి ఆశలతో ఆ వైపుగా సుగమ వైపుగా ప్రయాణం చేశాడు. లోతు పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అబ్రహాంతో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ నీతిమంతుడైన అబ్రహాంతో ఉన్న ఆ నీతిమంతుడైన లోతు కదా అని పిలువబడ్డాడు. ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేసేవాడితో సహవాసం తెంపేసుకుని ఈ లోక సంబంధమైనటువంటి ఆశలలో పడి అబ్రహాం నుండి వేరైపోయాడు. సూర్యుడికి దూరం అయ్యే కొలది చీకటిలోకి వెళ్ళిపోయినట్లుగా సూర్యుడికి దగ్గర అయితే వెలుగులో ఉంటాం, దూరం అయితే చీకటిలో ఉంటాం. లోతు సుగమలో అబ్రహాం ఇంట్లో ఉన్నాడు. ఆయన గవిని గదిలో కూర్చున్నాడు, పురప్రజలతో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రస్తుతం మనం ఏం మాట్లాడుకుంటాం? ఎలక్షన్ ముందు ఏం మాట్లాడుతాం, ఎలక్షన్ అయిన తర్వాత ఏం మాట్లాడతాం, పేపర్ చదివి ఏం మాట్లాడతాం, రోజు వార్తాపత్రులు టీవీలో న్యూస్ చూసి ఏం మాట్లాడుకుంటాం. అవే పిచ్చి భారీ మాట్లాడుకుంటా కాలక్షేపం చేస్తున్నాం. అబ్రహాం అయితే దేవుని సేవకుడు. ముగ్గురు వచ్చారు అబ్రహాం ఇంటి దేవదూతలు. దేవుడు లోతుకి ఇద్దరే వచ్చారు. అలాంటి వాడి ఇంటికి నేను రాలేనయ్యా, మీరు వెళ్ళండి. ఆ దేవదూతలు కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడక రోడ్డు మీద నిలబడ్డాడు. బలవంతం చేశాడు. అబ్రహాంకున్న విలువ ఎంత గొప్పది. నేను మీ మధ్య పరదేశిగా ఉన్నానంటే నువ్వు మా మధ్య పరదేశిగా లేవు. మహారాజుగా దేవునితో ఉన్న అబ్రహాం విలువ ఎలా ఉంది. దేవుడితో సహవాసం చేసేటువంటి అబ్రహాం విడిచి వెళ్ళిపోయాడు. లోతుని వీడెవరున్నా మానవ దిగుతున్నాడు. అవునండి, ఈరోజు మన సహవాసం ఎవరితోటి పదే పదే ప్రభావం మనతో మాట్లాడుతున్నాం. మనం పాపంలో నుండి వేడి చేయబడు, కానీ పాపుల మధ్యనే మనం వాసన చేస్తూ ఉన్నాం. కానీ ఇదివరకట్లాగా మనం
ఇదివరకటి అలవాట్లు, ఆలోచనలు, తలంపులు, ఒకరి ఆలోచనలు, తలంపులు, ఊహలు చెల్లి అట్టిగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యం వింటున్నాం, అవతలకెళ్ళి మర్చిపోతున్నాం. మళ్ళా వస్తున్నాం, వింటున్నాం, మళ్ళీ అవతలకెళ్ళి మర్చిపోతున్నామా? ఇది ఒక అలవాటు అయిపోయింది, ఇది ఒక వ్యసనం అయిపోయింది. చాలా మందికి వ్యసనం కాకూడదు. విన్నదాన్ని మనసులో పెట్టుకొని దాన్ని నెమరు వేసుకొని, ప్రభువా నేను అబ్రహాము లాగే బతికితే అలా బతకాలి. మీతో ఎంత మంచి మాట్లాడి వాళ్ళిద్దరూ దేవుడు అబ్రహాం కూర్చొని మాట్లాడుకున్నారు. చాలా ఇష్టమైన మాట. దేవుడు వెళ్ళాను, అబ్రహాం తన ఇంటికి వెళ్ళాడు. ఎంత శ్రేష్టమైన లోతు బిడ్డల విషయంలో లోకంలో మనం వారికి ఏది అవసరమో అవన్నీ మనం వారికి ఇస్తున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుడు వారిని మనం పెంచగలుగుతున్నామా? తన కుమారుడు మౌలిక అగస్టిన్ చాలా నీచమైనటువంటి బ్రతుకున్నప్పుడు ఆ తల్లి చేసిన ప్రార్థన మరోసారి మనం విన్నాం. నా తల్లి చేసిన ప్రార్థన, ఆమె కాల్చిన కన్నీటి ప్రవాహం చెప్పాలి. రేపు చాలా లేచి మన పిల్లల మొదలుపెట్టారు. ఒరే నీకు ఇటు మార్పులు వచ్చేయట్రా, ఇంత ఫీజు కడతానో ఎంత తక్కువ పెట్టా, నీకంటే ఆడికి ఎక్కువ వచ్చారా ఎక్కువ ఇవ్వ అడుగుతున్నాను. కానీ బాబు బైబిల్ చదువు, ప్రార్థన చేసేవాడు. దేవుని మందిరానికి ఏం అనట్లేదు. మనం వీటి అటు ఈ లోకంలో మనం పిల్లలను పెంచే విషయంలో తీసుకునేటువంటి శ్రద్ధ దేవుని విషయంలో మన పిల్లలను పెంచాలి. అందులో మనం అంత శ్రద్ధ చూపించలేదు. కానీ లోకంలో ఉండగా, సుధోమలో ఉండగానే వారి యొక్క లోతు కుమార్తెల యొక్క హృదయాల్లో ఆ చేదైన వేరు మొలిచింది. కానీ ఆ విషపు బీజాలు తమ హృదయం అనే న్యాయాలలో పడ్డాయి. ఏదో అలా దేవుడి వ్యక్తిలా ఉన్నారంటే పైకి బాగా ఉన్నారు. నా వీళ్ళంత మంచి చూడాలనుకుంటా వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి ఎంత మంచిదమ్మా, నువ్వు ఎంత మంచిగా అనుకుంటా, నేను భలే పురుడి కొట్టించాను అనుకుంటారు వాళ్ళు. మనసు అమ్మని నాన్న భలే బోల్తా కొట్టించాను అనుకుంటారు వాళ్ళు. ఈరోజు లోకం ఇంత చెడిపోయిందండి. మీడియా యొక్క ప్రభావం, స్నేహితుల యొక్క మాటల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క అలవాట్ల యొక్క ప్రభావం బిడ్డల యొక్క హృదయాన్ని అవి చాలా ప్రభావితం చేస్తూ ఉంటారు. మీరు దక్కర సుమ, ఇటు నీకు దక్కరు, అటు దేవుడికి దక్కరు. ఈ బిడ్డల విషయమై ప్రార్థించాలి. ఆధ్యాత్మిక లోకంలో బాగానే ఉన్నారు, ఆధ్యాత్మిక విషయాలు ఎట్లా ఉన్నారు అనే విషయంలో లోక సంబంధమైన విషయాల్లో పెట్టి గురి కంటే వారికి ఏం బట్టలు ఉన్నా, ఏం కోట్లు ఉన్నా, ఏం తిరిగి పెడతాం తీసుకుంటాం. ఇంటర్నెట్ తక్కువ వచ్చే మాటలు ఈ విషయాల్లో వాళ్ళు తీసుకున్న సమయాన్ని తీసుకోవట్లేదు. కానీ దేవుని వాక్యం చదివవా, ప్రార్థన చేసుకున్నావా, కంఠస్థ వాక్యాలు అలా నడుచుకుంటున్నాడో లేదు అని గమనిస్తున్నావా? ఈ రాత్రి ప్రభావం మనల్ని మేలుకొలుపుతా ఉన్నారు. మేలుకొల్పాడు తన సేవకుల ద్వారా. ఈ కుటుంబం, మన కుటుంబాలు పతాన అవస్థలోకి రాకూడదు. దేవుని యొక్క కోపం మన కుటుంబాల మీద, ఆయన ఉగ్రత రగులుకోకపోతే మనము మన కుటుంబం భవిష్యత్తులో ఉన్న బిడ్డలతో ప్రార్థిస్తాం. ఈ సమయంలో మనకి బావగారు, దేవుడు గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయాలని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు ప్రార్థన చేస్తారు. ఆలోచన చేయండి. ఇక్కడ నుండి మన బిడ్డల విషయమై ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. మనతో పాటు వారిని ప్రార్థనలో ఉండేటట్టుగా చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ వలన గొప్ప దేవ వందనాలు చెల్లిస్తున్నాం.
మరొకసారి తండ్రి మమ్మల్ని మీ పాఠశాలకు తీసుకొచ్చిన కాబట్టి వేలాది వందనాలు. మీ దాసు ద్వారా నాయన ఎన్నో మాటలు నాయన మాకు తెలిపిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మరి యెహోవా గురించి, అదేవిధంగా అబ్రహాం గురించి, లోతు గురించి చక్కని మాటలు, వాటితో పాటు ఆయన అనుభవాలు కూడా మీ దీని కోసంగా మాకు తెలిపిన కాబట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, మరొకసారి నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన గొప్ప దేవ, ప్రేమ కలిగిన దేవ, మీ ప్రాణాన్ని ఇచ్చి నాయన మీ రక్తంతో మమ్మల్ని స్వర్గీయ బిడ్డలుగా చేసుకున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ నీ బిడ్డలందరూ మీకు ఇష్టం తండ్రి. నాయన వారు మీ మాటలు వింటాం, మీకు ఎంతో ఇష్టం తండ్రి. వారు కూడా మీతో మాట్లాడటం ఆయన సహాయం చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను ఆయన జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికంటే ముందుగా నాయన మీ మాటలు వింటాం ఆయన సహాయం చేయమని వేడుకుంటున్నాం. వారి వారి పరిస్థితులు ఎలాగున్నా తండ్రి, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, ప్రతి విషయంలో ఆయన బిడ్డలందరికీ వచ్చిన బిడ్డలందరికీ ఆయన మీకు అన్ని తెలుసు తండ్రి. తగిన సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం. గొప్పగా తండ్రి, అంతకంటే విన్నగా మీ మాటలు వింటే సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. ఆ బిడ్డలందరూ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ఆయన మీ హస్తాల్లో ఉంచండి తండ్రి. అన్ని విషయాల్లో సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. ఈ బిడ్డలందరూ మీకు ఇష్టంగా జీవించండి ఆయన సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంఘాన్ని తీసుకొచ్చిన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మాస్టర్ గారికి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వాడి ఫ్యామిలీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వందనాలు. మీరు దయగల దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. మరి నిర్గమకాండం 19 చూసినట్లయితే నా మాటలు మీరు శ్రద్ధగా విన్న వేళ నాకు నా యాజకులు మరి ఆయన సంతానంగా మనం ఉంటామని చెప్పారు. వేళ గొప్ప దేవుడు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందు మీ మాట వినడమే గొప్ప తండ్రి. మీ అందు విధేయతే గొప్ప తండ్రి. చెల్లిస్తున్నాం. అన్నిటికంటే విధంగా సమయం కూడా మంచిది తండ్రి. మరి స్కూల్ కావచ్చు, అదేవిధంగా తండ్రి మరి ట్రైన్కి వెళ్ళడం కూడా కావచ్చు తండ్రి. అన్ని విషయాల్లో మరి ఎంతో ఆసక్తిగా మరి వెళ్తాడు తండ్రి. అలాగే ఆయన మందిరాన్ని కూడా అందరికీ సమయానికి వచ్చుకొని ఆయన డిసిప్లిన్ దయచేయమని పెట్టుకుంటున్నాం. అవే నేను ఆశీర్వాదాలు తండ్రి. ఇవన్నీ మా అనుభవంలో చూపించారు తండ్రి. వందనాలు చెల్లిస్తాం. ఇంతగా నేను బిడ్డలందరినీ తీసుకొచ్చారు. ఏదైనా బిడ్డలను ఆశీర్వదించమని పెట్టుకుంటున్నాం తండ్రి. నీకు మహిమకరంగా ఉంటాను. ఈ సంఘాన్ని మీ పాఠశాలకు పెడుతున్నాం. ప్రతి బిడ్డ తండ్రి ప్రతి ఉదయం కానీ రాత్రి కానీ ఆయన వాక్యం చదువుతున్నాడు, మోకరించి కన్నీటి ప్రార్థన చేసుకుంటారు. ఆయన సాయం చేయాలి. అవే గొప్ప ఆశీర్వాదాలు తండ్రి. దాన్ని వందనాలు చెల్లిస్తాం. ఈ లోకం ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు విన్నారు. అన్నిటికంటే విన్నాక ఆయన ఈ సమయంలో మీరు చనిపోతే మీ రాజ్యానికి వెళ్ళే వాక్యం దయచేయమని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుని యేసయ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి. వచ్చిందండి సమయంలో మనం మళ్ళీ ఉదయకాలం 10 గంటల 30 నిమిషాలకి దేవుని మందిరంలో రెండో దినం 3వ కూడికలో మనం అందరం పాల్గొనబోతున్నాం. ఈ రాత్రికి ఉదయం ఏమన్నా రాత్రి ఏమన్నా అనే ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఫ్యామిలీ పరంగా కూర్చుని ఆలోచించాలి. భార్య భర్తలు మీకు జ్ఞాపకాన్ని వాళ్ళ జ్ఞాపకాన్ని మీరు అట్లా చర్చించండి. దేవుని వాక్యం అది మీకు